మనసు పొంది రక్షణ పొందితే ఒక ఆత్మ నరకం నుంచి కాపాడబట్టడానికి ఎన్ని కోట్లు ఇస్తే బయటపడతారండి? అవునా? ఎన్ని కోట్లు ఇస్తే ఒక ఆత్మ బయటపడుతుంది నరకం నుండి? బహు కష్టం కదా. కనుక నరకం నుంచి ఒక ఆత్మను రక్షించడానికి ఎన్ని పాటలైనా మనం పడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతుడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా 1,00,000 కోట్లు చూసుకో, నేను పరలోకం వస్తా అంటే 1,00,000 కోట్ల, అమ్మో చాలా పెద్ద మొత్తం, సరే అట్లయితే వచ్చేసాయి అంటాడా? పోనీ 10,00,000 కోట్లు అంటే మో పెద్ద మొత్తం వచ్చాయి అంటాడా? నాకెందుకురా అంటాడు. నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఇస్తే నాకెందుకు, అవి ఇక్కడ పనికిరావు. ప్రధాని గారు నోట్ల రద్దు అంటే ఈ నోట్లే చిత్తు కాగితాలతో సమానం అయిపోయింది. కొంతమంది పొయ్యిలో వేసి అన్నం వండుకున్నారు, అవి కూడా వీడియోలు పెట్టారు. బ్లాక్ మనీ అంతా వైనం చేయడానికి నోట్ల రద్దు అని ప్రకటిస్తే ప్రధాని ఆజ్ఞ వచ్చిన తర్వాత ఈ నోట్లే చెల్లుబాటు కాల. ఓకే, ఇక్కడే ముఖ్య అధికారి కాదు అంటే దానికి విలువ లేనప్పుడు సర్వాధికారి దానికి ఎలా విలువిస్తాడు? కాబట్టి దేవుని దగ్గర పైసలకి విలువ లేదు. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి ఒక ఆత్మను మనం పరలోకం ఎక్కిద్దాం? సాధ్యమే కాదు. అంత ధనం ఇచ్చినా ఒక ఆత్మ పరలోకం వెళ్ళదు. కానీ ఆ ఆత్మకు సువార్త అంది అతడు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే ఉచితంగా దేవుని రాజ్యానికి చేరతాడు. ఏమండి, ఓ భక్తుడు పాడాడు, కేవలం నమ్మితే చాలన్నాడు. బండి మీద సరుకు అమ్ముతా, రాత్రి చెప్పాను, కేవలం 10 రూపాయలని, కేవలం 10 రూపాయలే అని అమ్ముతా తిరుగుతానే అండి. అట్లాగా ఫలానా వస్తువులండి, విలువైన వస్తువులా కనపడితే మనకి ధర ఎంతో అనుకునేరు, కేవలం 10 రూపాయలే. కేవలం అంటే చాలా తక్కువ. అలాగా యేసయ్య ఏం చెప్పాడు? కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. భక్తుడు పాడాడు యేసయ్య చెప్పిన మాట. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, కేవలం నమ్మి
పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందడం ద్వారా పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. యేసు నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు, నా కోసం రాబోతున్నాడు. యేసే నా రక్షకుడు. యేసు ద్వారానే నేను దైవరాజ్యములో ప్రవేశిస్తాను అని ఒక్క మాట పలికి నీళ్ళల్లో మామూలుగా రోజు పనిచేసి వచ్చి నీళ్ళు పోసుకుంటాంగా, మన వంగి డబ్బాతో పోసుకునే చాయకరి లేకుండా ఫుల్గా హౌస్ నిండా నీళ్ళు ఉంటాయి. యేసే నా రక్షకుడు, యేసయ్యనే నా నిత్య జీవానికి త్యాగం చేసినవాడు, యాగమైనవాడు, అయి తిరిగి లేచినవాడు అని పలికి యేసు నీ రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నేట మునిగి లేచిన ఎడల నీ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. కేవలం ఈ పనే, దీనికి పైసలు ఖర్చు కూడా లేదు. ఎప్పుడన్నా మిమ్మల్ని పైసలు అడిగామా? నేనే కాదు, ఎవ్వరూ అడగరు. ఒకవేళ అడిగితే తేడానే. ఉచితముగా చేయాలి, ఉచితంగా చేయాలి, పైసా కూడా అడగకూడదు. కాబట్టి ఇంత అద్భుతమైన సువర్ణావకాశం దేవుడిచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో కదా. రేపు చాలామంది అక్కడ బుక్ అవుతారు దేవుని ముందు. మనం పోయి నిలబడతాం, జీవగ్రంథం ఓపెన్ అయింది, పేరుందా పేజీలన్నీ చూస్తారు, లేదు సార్ పేరు లేదు. నీ పేరు లేదుగా అంటాడు. పేరు లేకపోవటం చర్చికి వస్తే వాళ్ళు సరిగ్గా రాయలేదేమో ఈ దూతలో. నేను చర్చికి పోయానండి. చర్చికి పోయావా? సరే, మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందావా? అది బాగుందలేదులే, ఎందుకు మళ్ళీ అది బాగుందలేదులే. చర్చికి మాత్రం తెగబోయా అంటే తేడా. చర్చికి పోయావు సరే, మరి నా మాట వినలేదు గాను. ఇప్పుడు బాగా దాహం అవుతుంది, నీళ్లు దగ్గర పెట్టుకొని ఈతున్న సంవత్సరం ఉంటే మాత్రం దప్పికి తీరిద్దా? మరేం చేయాలా? అది లెక్క. నీరు తాగకుండా దప్పిక అయిన వాడు నీటికి దగ్గరగా ఎంత దగ్గరగా ఉన్నా ప్రయోజనం ఉండదు. ఇందులోని నీరు గొంతులోకి దిగి కడుపులోకి పోవాలి, అప్పుడు దాహం తీరిద్ది. అట్లాగే యేసయ్య సన్నిధికి వచ్చి ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ యేసును స్వీకరించాలి. యేసును లోపలికి ఆహ్వానించాలి. హృదయమనేటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచూ తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచూ తట్టుచుండే సకల విధములను. హృదయమనెడి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచూ తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచూ తట్టుచుండే సకల విధములను. దేవుని స్తోత్రం. ఎందుకంటే తలుపు బయట నిలబడి తట్టాలి ఆయన. ఒక్క తన్నుదంతే తలుపు ఉంటుందా? యేసయ్యకు తలుపులు అడ్డమా? నీ లోపలికి రావాలంటే ఒకే ఒక తన్నుతో ఆ తలుపు ఊడిపోయేటట్టు తన్ని లోపలికి రాలేడు. రాడు 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 మర్యాదస్తుడు. అయ్యా రాయ్యా, నువ్వు తలుపులు తెరిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు తలుపులేసి గడేసుకున్నావు అనుకో, తడతాడు. నువ్వు తీ నీకు ప్రమాదం. నేను నీ లోపలికి రాకపోతే నువ్వు డేంజర్లో పడతావు, శిక్షలోకి వెళ్ళిపోతావు, నశించిపోతావు. తలుపు తీ నాకని తలుపు తడుతున్నాడు. చాలామంది తీశారు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో, వచ్చే యేసయ్యా. కొంతమంది ఇంకా తలుపులు తీయకున్నారు. త్వరగా తీయాలి. తీసి యేసయ్యా లోపలికి రాయ్యా అని చేర్చుకోవాలి. యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రవేశిస్తాడో, నీ లోపలికి ప్రవేశిస్తాడో, అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. కలవరాల్లోంచి బయటపడతావు, అశాంతిలో నుండి బయటపడతావు, ఆవేదనలో నుండి బయటపడతావు, కృంగుబాటులో నుండి బయటపడతావు, అభద్రతా భావం నుండి బయటపడతావు, ఆవేదనలో నుండి బయటపడతావు.
ఎందుకంటే దేనికైనా సమర్థుడైన వాడు, చాలినవాడు నీలోకి వచ్చాడు, నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు గనుక దేనికి భయపడ నిమిత్తము లేదనే నిశ్చయత నీకొచ్చింది. బాధలు రాని, కష్టాలు రాని, అప్పులు రాని, తిప్పలు రాని, నొప్పులు రాని, ఆఖరికి మరణమే రాని, ఏదొచ్చినా ఆయన చిత్తానికి మించి ఏది నిన్ను అంటజాలదు, నిన్ను ముట్టజాలదు. ఆయన సెలవు లేకుండా ఏది నిన్ను వేధించజాలదు, ఆయన అనుమతితోనే ఏదైనా. గనుక యేసయ్యకు తలుపులు తీయాలి, యేసయ్యను స్వాగతించాలి. అప్పుడు జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుందన్నమాట. నా లైఫ్ అలానే తిరిగింది. టర్న్ ఇందాక నేను పాడుకున్న పాటలు అదే. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం. నేను ఊహించలా. ప్రతిరోజు ఒక అద్భుతమే చూస్తున్నా, ప్రతి ఆదివారం ఒక అద్భుతమే చూస్తున్నా. నన్ను నేను చూసుకుంటున్నా. అసలు ఏం జరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లా. అంతా ఆయన కృపయే. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మళ్ళా. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్పా, చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు అని. జోక్ కాదు, నిజంగా రావు. చక్కగా చప్పట్లు కొట్టండి. ఆక్యుపెంచరో టైర్ పంచర్ ఏదో ఉంది వైద్యం. ఆక్యుపెంచరేనా, టైర్ పంచరా? ఆక్యుపెంచరేనా? చేతులకి అది అవుతుందట. అర్థమైందా? గుండె బాగుంటుంది. ఇప్పుడు కొట్టండి. ఇంకా చాలే. లాభం ఉంటుందంటేనే మనం ఏదైనా చేసేది. మనస్ఫూర్తిగా. ఏముండదంటే ఏం చేయము. సంతోషం. కాబట్టి ఆయనకు తలుపులు తీస్తే, ఆయన లోపలికి వస్తే జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కనుక ఆయన మాట ఎవరి చెవినన్నా పడితే, ఒక్కడొచ్చి యేసయ్య రక్తంలోకి అడగబడితే ఎంత ఆనందం. ఇప్పుడు అసలు ఒక కాయ కూడా కాయని చెట్టుకు, అసలు ఒక కాయ కూడా కాయని చెట్టుకి, ఒకటో రెండో కాయలు కాసిన చెట్టుకి తేడా ఉందా లేదా? ఉందా లేదా? తోట యజమానుడు వచ్చి, ఇదేంది మరి 2 కాయలే కాసింది, దీన్ని నరికేయండి అంటాడా? అంటాడా? ఒక్కటి కూడా గాయం దాన్ని చూసి, ఎన్ని సంవత్సరాలు దీనికి చాకిరి చేయాలి, అన్నీ పెడుతున్నాం కదా, దీనికి నీళ్లు పెడుతున్నావు, ఎరువు వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, శుభ్రంగా అన్నీ తీసుకుంటుంది, కానీ ఒక్క కాయ అయినా, ఈ 2 సంవత్సరాల్లో నాకు ఒక్క కాయన్నా ఇవ్వలేదు, దీన్ని నరికేయండి అంటాడు. కనుక ఒకడో ఇద్దరో మన ప్రయాస వల్ల రక్షణలోకి వస్తే అంతకంటే ఆనందమే ఉంది. ఇంకా ఎక్కువ మందిని మనం రక్షించగలిగితే ఇంకా ఆనందం. ఇంకా రక్షించగలిగితే యజమానుడికి ఇంకా ఆనందం. కనుక మనం అలా తయారు కావాలి. ఆల్రెడీ మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి ప్రకటించండి, తెలియజేయండి, అందరికీ అందించండి సమాచారాన్ని. తప్పనిసరిగా దేవుడి కార్యం జరుగుతుంది. మీ ప్రయాస, నా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. కాదు, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. దేవుని కోసం మనం చెల్లించినటువంటి మన కష్టార్జితం నిరుపయోగం కాదు, అర్థవంతంగా అది వాడబడుతుంది. మన ప్రకటన నిరుపయోగం కాదు, ఆత్మల సమకూర్పు జరుగుతుంది. కనుక మరి మీటింగ్స్ విషయంలో మీ వంతు బాధ్యత మీరు కలిగి తోడ్పాటు అందించండి. నేనైతే పూర్తిగా దేవుని మీదే ఆధారపడ్డా, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అంతేలే. ఏది చేసినా ఇక ఆయన చేయాల్సిందే. కనుక దేవుని మీద డిపెండ్ అయి ఉన్నాను. సంఘంగా మీ బాధ్యత మీకు చెప్తున్నా. ఓకే, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా మీలో ఎవరైనా రక్షణ ఎరగకపోతే దయచేసి ముందు మీరు రక్షణలోకి రండి. తలుపులు తీయండి యేసయ్యకి. యేసయ్యని బయట నిలబెట్టి, ప్రభువా మనం దగ్గరే ఉన్నాంగా ప్రభువా, నువ్వు బయటే ఉండి నేను లోపల ఉంటా, తలుపులు మాత్రం తీయను ప్రభువా, ఏమనుకోవద్దు అని బయట నిలబెట్టవాకండి. తలుపులు తీసి లోపలికి రానివ్వండి. ఓ చర్చిలో సేవకుడు కావాలను అని ప్రచారం చేశారట. సేవకుడు కావాలని ప్రచారం ఆ చర్చిలో.
పాపం చాలామంది సేవకులు దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో ఒక సేవకుడు ఎంపిక అయ్యాడు. ఆ సేవకుడిని పిలిచారు. మా చర్చిలో పాదిరిగా ఉండటానికి నువ్వు పనికి వస్తావని అనుకుంటున్నావు అని అతనికి లెటర్ రాశారు. సంతోషం, వెళ్ళాడు. పాపం పోయాడు. ఏమండి, నన్ను రమ్మని ఆహ్వానించారు కదా, నేను వచ్చాను అన్నాడట. ఇదొక కథ, కానీ కథ వాస్తవం కన్నా నిజం అనిపించేటువంటిది. కథ అంటే దైవ సేవకులు చెప్పినటువంటి ఒక దృష్టాంతం. అర్థమైందా? అందుకని చెప్తున్నా. పోయాడు, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మేమందరం మాట్లాడుకోవాలి, అందరం గ్యాదర్ అయ్యి, కాబట్టి నువ్వు 2 రోజులాగి రండి అన్న. పాపం పోయి 2 రోజులాగి వచ్చాడు. వచ్చిన తర్వాత కొంతమంది గ్యాదర్ అయ్యారు, కొంతమంది గ్యాదర్ కాలేదు. ఒక 4 రోజులాగి రండి అన్న. పోయాడు, మళ్ళీ వచ్చాడు. అందరం గ్యాదర్ అయ్యాం, కానీ కొద్దిగా మేము విడిగా మాట్లాడుకోవాలి మీ అనుభవాన్ని గురించి, ఒక 2 రోజులాగి రండి అన్నాడు. 4 సార్లు తిప్పారు, మళ్ళీ పోయాడు. పోయిన తర్వాత మేము కొన్ని రెడీ చేయాల్సినవి ఉన్నాయండి, ఒక వారం మాకు కనబడండి అన్నాడు. ఇట్లాగా రకరకాల కారణాల చేత ఒక 6-7 సార్లు తిప్పారు పాపం ఆయన. చివరికి ఓ రోజు బయట కూర్చొని బాధపడతా, వేదన పడతా, అసలు ఈ మందిరం ఏమో ఇంత బాగుంది, అసలు వీళ్ళేంది నన్ను ఇంత తిప్పుతున్నారని కాస్త నిట్టూర్చి ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి బాధగా పండుకున్నాడట. పండుకుంటే దేవుడు దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు. ఏంటి నాయనా బాధపడుతున్నావు అన్నాడట. వాళ్ళు, చూడు ప్రభువా, నన్ను రమ్మని ఆహ్వానించారు, నేను పోతే ఇప్పుడు 6-7 సార్లు తిప్పారు ప్రభువా నన్ను. అది ఇన్నిసార్లు నన్ను తిప్పారు, కానీ లోపలికి వచ్చి పరిచర్య చెయ్యి అని అప్పచెప్పిన పాపాను పోలేదు ప్రభువా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడట, 5-6 సార్లే నిన్ను తిప్పింది, 6-7 సార్లే నిన్ను తిప్పింది, నన్ను గత 50 ఏళ్ళుగా తిప్పుతానే ఉన్నారు అన్నాడట. అంటే ఆ చర్చి కట్టి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలుగా నేను రోజు వాళ్ళ ఆరాధన మొదలుపెట్టినప్పుడు వెళ్తాను, నన్ను ఎవడు పట్టించుకోడు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ చిత్తం నెరవేర్చుకోవటం తప్ప నాకు విలువిచ్చింది లేదు, నన్ను గౌరవించింది లేదు, నన్ను లోపలికి రానిచ్చింది లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ. నువ్వే ఎక్కువ ప్రభా, నోరు మూసుకుని ఇంకో చాటుకు పో అన్నాడు. ఆడికి మాత్రం వెళ్ళవాకు, వేస్ట్, నన్నే రాని వాళ్ళు నిన్నట్టు తిక్కలాడు. అపో వాళ్ళకి తగ్గోడు ఎవడో ఉంటాడు, ఆడికి అవకాశం ఇస్తారు. ఇది ఎందుకు చెప్పానంటే, దేవుణ్ణి ఎరిగి ఉన్న స్థితిలో కూడా కొంతమంది దేవునికి తలుపులు దీని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మీలో అట్లాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే దయచేసి ఇకనన్నా మారు మనసు పొంది తలుపులు పళ్ళున తెరచి యేసయ్య రా అని పిలవండి. ఆయన నీ లోనికి వస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుందని చెప్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోకి వద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చావు, నాతో మాతో మాట్లాడనించావు. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, నీ కృప మీద ఆధారపడుతున్నాడు, నీ రక్తమును ఆశ్రయిస్తున్నాడు. కరుణించు, నీ బిడ్డలందరినీ దర్శించు, వారితో, నాతో, మాతో, అందరితో నీ కృపచేత మాట్లాడి సహాయం వచ్చి దేవా, ఉపదేశాన్ని అడ్డగింప చూసి గలిబిలి సృష్టించి రకరకాల ఇబ్బందులు కలిగించే సైతాను, దురాత్మ, అంధకార సైతాన్య శక్తుల ప్రభావం యేసు నామమున బంధిస్తున్నాం. నీ కృప కాపుదల మాకిచ్చి నీవే మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టంగా గుర్తింపదగిన
ప్రాముఖ్యమైన 3 సంగతులు ఇక్కడ పౌలు మహనీయుడు మాట్లాడాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఉన్న వాటన్నిటిలో, విశ్వాసి కలిగి ఉండే వాటన్నిటిలోకి శ్రేష్టమైనవి 3. మళ్ళీ చెప్తున్నా, విశ్వాసి కలిగి ఉండే వాటన్నిటిలోకి శ్రేష్టమైనవి 3. ఆ 3 మళ్ళా శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. దాన్ని పక్కన పెడితే నంబర్ 1 విశ్వాసం అన్నాడు, నంబర్ 2 నిరీక్షణ అన్నాడు, నంబర్ 3 ప్రేమ అన్నాడు. ఇంతకీ స్థిరంగా నిలిచిపోయేవి ఈ 3 అన్నాడు. అంటే ఇంకా మనిషి జీవితంలో లేదా విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో ఇక మిగిలినవేవి చివరి వరకు నిలవవా? చివరి వరకు నిలవవా అంటే నిలవవు అనే చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక సంఘాన్ని నడిపే కాపరి ఉన్నాడు అనుకో. కాపరి ఒక సంఘాన్ని నడుపుతాడు. ఆ నడిపి ఒక టైంకి వచ్చేటప్పటికి అతని సమయం అయిపోయింది అనుకో, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాపరి వెళ్ళేటప్పుడు సంఘం కాపరితో పాటు వెళ్ళిపోతుందా? వెళ్ళదు. ఫ్యామిలీ వెళ్తుందా? ఫ్యామిలీ వెళ్ళదు. ఇతరత్ర తను ఏమి కలిగి ఉన్నా ఏది తనతో కూడా రాదు. మరి తన మరణ పర్యంతం తనతో కూడా వెళ్ళేది ఏమిటి? చివరి వరకు తనతో అంటిపెట్టుకొని ఉండేది ఏమిటి? మీకు ఒక మాట చెప్తాను. ప్రారంభం నుండి ఇప్పటిదాకా 14 సంవత్సరాలు సేవ చేశాను నేను, 14 ఏళ్ళు. ఈ 14 సంవత్సరాల్లో ప్రారంభంలో కనపడ్డ వ్యక్తులు కొంతమంది ఇప్పుడు కనపడరు. ప్రారంభంలో నేను చూసినటువంటి ముఖాలు నాకు కనుమరుగైపోయాయి. నాతో ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా హత్తుకొని ఉన్నవాళ్ళు సైతం ఈరోజు కనుమరుగైపోయారు. కొంతమంది సేవకులై సేవ చేస్తూ ఉంటే, కొంతమంది ఏదో వచ్చి వెళుతున్న పరిస్థితి ఎప్పుడన్నా ఒకసారి, కొంతమంది బలహీన పడిపోయో, లేకపోతే కొంతమంది ఇంకొక రకంగా కొన్ని ముఖాలైతే స్పష్టంగా నేను ఎదురు చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎప్పుడన్నా కనపడతారేమో అని. లేదా కొంతమంది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి, అట్లా కూడా కొంతమంది బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి, ప్రారంభంలో కనబడిన ముఖాలు చివరి దాకా కనబడతాయన్న గ్యారెంటీ లేదు. ఇప్పటి వరకు నేను ఈరోజు చూస్తున్న ముఖాల్లో 100లో దాదాపు 80% మొత్తం కొత్త ముఖాలే. మరి ఫస్ట్ నుంచి నేను గుర్తించినటువంటి ఫేసులు ఏవి, ఆ ముఖాలు ఏవి అంటే కారణాలేవో తెలియదు, కానీ కొన్ని కనబడుతున్నాయి, కొన్ని ముఖాలు కనబడట్లేదు. ఇప్పుడు కనబడుతున్న పాత ముఖాలు ఇక ముందు ఎంతకాలం కనబడతాయో కూడా తెలియని పరిస్థితి. అవునా కాదా? రైట్. కాబట్టి ఎవరు మనతో తోడుగా ఉంటానని మొదలుపెట్టి జీవితాన్ని ప్రారంభించినా ఎంతవరకు మనకు వారు తోడు నిలబడతారో తెలియని పరిస్థితి. గ్యారెంటీ ఉందా? లేదు. కానీ ఈ భూమి మీద జీవించినంత వరకు మనకు తోడుగా ఉండేవి ఒక 2 ఇక్కడ మాట్లాడాడు. వ్యక్తులు కానీ లేకపోతే ఇతరత్ర మరేది కానీ, ఏది చివరి వరకు తోడు ఉండదో, దేన్ని చివరి వరకు కాపాడుకోవటానికి మనం ప్రయత్నించినా అది సఫలం కాదు. కానీ ఒకవేళ ఏదన్నా కాపాడుకోవటానికి ప్రయత్నించినా మిగిలినవి దానివల్ల మనకి ఎట్టి బహుమానం ఉండదు. కానీ ఒక్కటి మాత్రం చివరి దాకా కాపాడుకోవాలని పౌలు తిమోతికి చెప్పాడు. ఏమిటది అంటే 2 తిమోతి పత్రిక 4:7 అందరికీ తెలుసు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇన్ని సంవత్సరాలు పోరాడి నువ్వు సంఘాలు కాదా కాపాడుకుంది, మనుషులను కాదా కాపాడుకుంది, నీ స్నేహితుల్ని కాదా కాపాడుకుంది, నీ సంబంధుల్ని కాదా నువ్వు కాపాడుకుంది, నీకు చెందిన వస్తువుల్ని కాదా నువ్వు కాపాడుకుంది అంటే అవేవి కాదు. అవి ఉన్నాయి, ఓడనాయి, నాకు సంబంధం లేదు. అవి కాపాడుకుంటూ రమ్మని దేవుడు నాకు చెప్పలా. ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకు నీవు కాపాడుకుని జాగ్రత్త పడవలసినది కీలకమైనది ఒకటి. అదేమిటి అంటే విశ్వాసము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఉదాహరణకి మనుషులు నన్ను నమ్మకంగా మాట్లాడి ఒకనాడు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఏదైనా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు.
దాన్ని నేను పట్టించుకోకుండా వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. కానీ విశ్వాసం నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళకూడదు. మిస్టర్ విశ్వాసం గారు నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఆయన్ని పోకుండా కాపాడుకోవాలి నేను. ఆయన పేరేంటంటే విశ్వాసం. ఎవరున్నా లేకున్నా యేసయ్యా నువ్వు ఎప్పటికీ నాకు తోడుగా ఉంటావు. నీ అందలి నేను కలిగి ఉన్న విశ్వాసం కూడా నన్ను వదిలిపోలేదు. విశ్వాసం కూడా నేను స్థిరంగా నిలబెట్టుకున్నాను అని రేపు చెప్పగలిగి ఉండాలి మనం ఆయన రాకడలో. ఎందుకంటే బహుమానం దానికుంది, కిరీటం దానికుంది. చివరి దాకా మనం కాపాడుకోవలసినది మొట్టమొదట విశ్వాసం. ప్రియులారా, ఎవని యందు విశ్వాసం? దేవుని యందలి విశ్వాసం. దేని కొరకు విశ్వాసం? ఆయన రాజ్యము కొరకు, దానిలో ప్రవేశించుట కొరకు, ఆయనతో కలిసి యుగయుగాలు జీవించుట కొరకైన విశ్వాసం. అంతేనా? పాప విమోచనార్థమై ఆయన చేసినటువంటి శిలువ యాగమునందలి విశ్వాసం. ఈ విశ్వాసం ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, వచ్చేవన్నీ కూడా ఆ విశ్వాసాన్ని నీ నుండి దూరం చేయడానికే సాతాను ప్రవేశపెడతాడు. ప్రారంభం నుండి నువ్వు అంటిపెట్టుకొని వస్తున్న విశ్వాసాన్ని నీ నుండి విడగొట్టడానికి శత్రువు నానా విధములైనటువంటి శోధనలు కల్పించి నీలో నుండి విశ్వాసాన్ని తొలగించడానికి వాడికి అనుకూలమైన మార్గాలన్నీ ఉపయోగించి ప్రయత్నిస్తాడు. ఎన్ని రకాలుగా వాడు ప్రయత్నించినా నీవు చేపట్టిన విశ్వాసం ప్రారంభం నుండి ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టకూడదు. యేసయ్య చెప్తాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము, ఎవడో నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్త పడుమన్నాడు. ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు జాగ్రత్త పడు. నీ విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకో, అప్పుడు నీకు బహుమానం ఉంటుంది, కిరీటం ఉంటుంది అన్నాడు. పరీక్షలన్నీ విశ్వాసానికే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మార్గంలో నడవటం మొదలుపెట్టాను. యేసు ప్రభు నా కళ్ళకు కనబడ్డా, నాతో మాట్లాడా, ముఖాముఖి వచ్చి నన్ను ఏమన్నా దర్శించాడా అంటే ముఖాముఖి మీలాగా నాలాగా నాకేమీ ఆయన కనబడలా. ఒక దర్శనం కలిగింది. తర్వాత ఆయన వాక్యం చదివాను. ఈ వాక్యాన్ని బట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. వినుట వల్ల విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నం చేశాను. క్రొత్తగా యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాధల్లో ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన సన్నిధిని నేను అనుభవించిన తర్వాత నేను ఇంటికి వచ్చి నా తల్లికి నేను చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా అన్నాను. మేము వేధించబడింది అప్పులతో. అవునన్నట్టు నాకు వెళ్ళి చూసింది. నిజంగా అట్లయితే మనకు ఒక పెద్ద ధననిధి దొరికింది అన్నాను నేను. నిజమా అన్నట్టు నాకు వెళ్ళి చూసింది. కొంపతీసి నిజంగా డబ్బులు దొరికినాయి అనుకుంటుందేమో అని. ధననిధి అంటే అక్షరాల డబ్బు అని కాదమ్మా, ఎన్ని కోట్ల ధనం కంటే కూడా ఎక్కువైన దేవుడు ఈరోజు మనకు దొరికాడు అన్నాను నేను. నిజమైన దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, ఖచ్చితంగా మనల్ని కొలిక్కి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు, సర్వ సృష్టికర్త ఈరోజు నాకు దొరికాడమ్మా. నేను ఆయన్ని కనుగొన్నాను, ఆయన నన్ను దర్శించాడు అని నేను అన్నాను. మా అమ్మ పేలవంగా పెదవి విరిచి, దేవుడా అంది. అంటే విసిగిపోయి ఉన్నాం రకరకాల భక్తి చేసి.
దాదాపు 25-30 గుళ్ళు మేము మొక్కుబళ్ళు, మేము చేసిన మొక్కుబళ్ళు 25-30 గుళ్ళు ఉన్నాయి. ఏన్నో వదిలిపెట్ల. గుట్ట, చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, బండ మొత్తానికి మొక్కటమే, కనపడ్డదానికల్లా మొక్కటమే. ఎందుకని? పరిస్థితుల్లోంచి బయటపడటానికి. దండాలు పెట్టి, దశకాలు పెట్టి, బోర్ల పడి, డబ్బులు వదిలించుకొని నానా బాధలు పడి విసుగు చెందున్నా గనక మళ్ళా అదే పాట నేను పాడేసరికి మా అమ్మ నిట్టూర్పు విడిచింది. అంటే మళ్ళీ నేను దేవుని విషయమే చెప్పినందుకు. కానీ అంతవరకు మేము పరిగెత్తినది అంతా వేరు, ఆ రోజు మా జీవితంలో తిరిగిన మలుపు వేరు. ఎందుకంటే అసలైన దేవుణ్ణి గుర్తెరగక పిచ్చి పట్టినట్టు తిరిగాం. చివరికి విరక్తి చెందిన వేళ ఆయనే దర్శించి పిలిచి తన యొద్దకు చేర్చుకుని నన్ను దర్శించాడు గనక నా తల్లికి నేను తెలియజేశాను, నిజమ్మా, నిజం, ఈయన ఖచ్చితంగా మనల్ని విడిపించగలుగుతాడు. విడిపించకపోయినా ఇబ్బంది లేదు, దాన్ని తట్టుకోవటానికి శక్తినైనా మనకిస్తాడు. కానీ యేసయ్య మాత్రం నిజమైన దేవుడమ్మా అన్నాను, వినిపించుకోలే. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అందరిది, డబ్బులు వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఏంటిదే? డబ్బులు వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు, ఇవన్నీ కాదు అన్నట్టున్నారు. అందరూ అంతే ఉన్నారు. నా హృదయంలో మాత్రం ఒక స్థిరమైన విశ్వాసం, ఖచ్చితంగా ఆయన నా విషయంలో జోక్యం చేసుకుంటాడు. నేను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నా ఆత్మను విమోచించడానికి తన ప్రాణమునే నిలువున ధారపోసినంతగా నన్ను ప్రేమించిన దేవుడు నా ఇహ సంబంధమైన ఒత్తిళ్ల విషయంలో పట్టింపు లేకుండా ఎందుకుంటాడు? నిశ్చయంగా ఆయన జోక్యం చేసుకుంటాడు. బంధకాల్లోంచి విడుదల పొంది తీరతామనే ఒక దృఢమైన విశ్వాసం, నిశ్చయత నాకుంది. దేవునికి మహిమ. ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చిన నీకుందా? యేసయ్య దగ్గరకు వచ్చిన నీకుందా ఆ స్థిర విశ్వాసం? నాలో కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. వ్యాపారానికి వెళ్ళటం, వ్యాపారం చేయటం, ఇంటికి రావటం, ఆ క్యాన్లు, ఆ పాల బిందెలు అవన్నీ కూడా ఇంట్లో పడేయటం, వెళ్ళిపోవటం, పరిశుద్ధులతో కూర్చుండి పాటలు పాడి స్తుతించి ప్రార్థించి ఆరాధించి మహిమపరిచి వాక్యం ధ్యానించి ఇక నా సమయం అంతా ఎక్కువ భాగం ఆయనతో గడపటం మొదలుపెట్టాను. నా ఫ్యామిలీ అనుకున్నారు అన్ని భక్తులు అయిపోయినాయి, ఇప్పుడు యేసు భక్తిలో పడ్డాడు వీడు అనుకున్నారు. ఎందుకంటే ఏ భక్తి చేసినా డెప్త్గా, పైన కాకుండా కాస్త లోతుగా ఆ పుస్తకాలు తెచ్చుకోవటం, ఆ మంత్రాలు చదవటం, ఆ పూజలు చేయటం. ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు జపిస్తే బ్రహ్మంగారు ప్రత్యక్షం అవుతాడంటే ఉపవాసం ఉండి ఒంటి నిండా విభూది రేఖలు పెట్టుకొని రుద్రాక్ష దండలతో రుద్రాక్ష కాయలతో అల్లిన దండ తెచ్చి మెడలో వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చొని ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టా. అబ్బాయి అన్నంరా, అన్నం లేదు, ఏం లేదు, ఉపవాసం. ఎందుకు? ఆ మంత్రం 12,008 సార్లు జపిస్తే బ్రహ్మంగారు ప్రత్యక్షం అవుతాడని అందులో రాస్తుంది. అందుకోసం ఆ పాటలు పడ్డా. ఏమి లేదు, ప్రత్యక్షం కాలేదు, కానీ ప్రయాసపడ్డా, కడుపు మార్చుకున్నా, చూసేవాడు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా పడాల్సినవన్నీ పడ్డా, కానీ సమాధానం లేదు. అవన్నీ చూసి వాళ్ళు వీడు ఏమైపోతాడు, వీడింత అతిభక్తిలోకి వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నారు. అప్పుడు గణేష్ బీడీలు దాగినోడు ఆ బీడీ చివరి బీడీ తీసుకొని ఆ కాగితం పడేస్తాడుగా, దాని మీద గణపతి విగ్రహం బొమ్మేసి ఉంటుంది. వాడు కింద పడేస్తే దాని మీద ఉన్న వినాయకుడి బొమ్మని ఎవరన్నా కాలుతో తొక్కుతారేమో స్వామివారిని అని ఆ బీడీ కాగితం తీసుకెళ్ళి చెట్లలో పెట్టి వచ్చేవాడిని కింద పడకుండా. ఎందుకు? కింద పడితే తొక్కుతారేమో, నేను చూడలేనని అంత ప్రేమించా. నాలో ఉన్న ఆ భక్తి తీవ్రతను చూసి వాళ్ళు అనుకున్నారనమాట, మొత్తానికి ఈడేదో తేడా పడతాడు.
సో ఆ పరంపరలోనే యేసు ప్రభు మార్గంలోకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అదే విధంగా స్పందించడం జరిగింది. కానీ అంతవరకు నేను పొందని మధురానుభూతి యేసుక్రీస్తులో పొందినప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం ఆగలేదు, కానీ చాలా త్వరితంగా, చాలా తొందరగా నా విశ్వాసంలోకి వాళ్ళు కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా స్పీడ్గా వాళ్ళు కూడా అందుబాటులోకి వచ్చేసారు. ఎందుకంటే ఎన్నో ఒత్తిళ్లతో నలిగిపోయి ఎవ్వడి ముఖంలో ఆనందం లేకుండా అందరి ముఖాలు వేదనతో ఉన్న జీవిత అనుభవాలు మాకు తెలుసు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి నా ముఖంలో కనబడుతున్న ఆనందం, నాలో కనిపిస్తున్నటువంటి మార్పు వాళ్ళని ఆలోచింపజేసింది. మనం ఇంత నలిగిపోతున్నాం, వీడేం ఇంత హ్యాపీగా ఉంటున్నాడు, అసలు ఏంటి అందులో ఉన్నది అని చిన్నగా ఫస్ట్ మా అమ్మ నాతో పాటు మోకాళ్ళు వేసింది మొదటిసారి. ఇక నా భార్య అంటే చెప్పినట్టు వింటది కదా, ఇష్టం లేకపోయినా. అన్ని భక్తులు అయిపోయింది, ఇప్పుడు యేసుప్రభు భక్తి మొదలు పెట్టాడు. సరే, చేసేదేముంది, ఆయన దేనికి చేయంటే మనం కూడా దానికే చేయంటాం, ఇంకా మనం అంత మించి ఏం చేస్తాం అనే కదా భార్య అనుకుంటుంది. భార్య అంతే కదండి. రాజుగారు ఒక ఆయన వంకాయ కూర తిన్నాడంట. వంకాయ కూర నాకు తెలీదు, తర్వాత నా భార్య జీవితం అర్థమైంది. వంకాయ కూర తిని మంత్రితో అన్నాడట, మంత్రి ఏముందయ్యా వంకాయ కూర, బా అమోఘంగా ఉంది, కొంచెం తినేవాడిని అసలు 4 గంటలు తిన్నానయ్యా, అంత అద్భుతంగా ఉంది అన్నాడట. నిజంగా మహారాజా, అసలు ఆ వంకాయ కూరలో ఉన్న టేస్టే వేరు మహారాజా, కూరగాయలన్నిటిలోకి రాజు మహారాజా వంకాయ అన్నాడట. నిజమేనయ్యా, అంత అద్భుతంగా ఉంది, నిజంగా దాని వర్ణం కూడా విచిత్రంగా ఉంటుంది మహారాజా, అసలు ఆ కాయే సపరేట్, దేనిలో కలవదు అది అంటే సంతోషం అన్నాడు. ఒకరోజు అయిన తర్వాత రెండో రోజు వచ్చి ఎట్లా అంట, మహారాజు ఏ వంకాయ కూర ఏమో మంత్రి, అది తిన్నా, నీతో మాట్లాడాను, అప్పటిదాకా బాగానే ఉంది, తర్వాత ఏందో నా ఎలర్జీ స్టార్ట్ అయింది, ఒళ్ళంతా ఏందో జిల వస్తుంది, ఏదో తేడా ఉంది, వంకాయ తినకూడదు అన్నాడట. నిజంగా మహారాజా, దానంత దరిద్రపు కాయ ఇంకోటి లేదు మహారాజా. అసలు 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 కూరగాయలన్నింటిలోకి నంబర్ 1 వెధవ అదే మహారాజా. రాజు తెల్లమొగం వేసుకొని చూస్తున్నాడు. అసలు దాని వర్ణం ముందు చూశారు మహారాజా, దాని రంగు అసలు ఏ రంగు అది. ఇప్పుడు టమాటా చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, మిగిలిన పచ్చిమిరకాయ సైతం చూడండి పచ్చపచ్చగా ఒకటే వర్ణం కలిగి ఉంటుంది, వంకాయ చూడు 2-3 వర్ణాలు కలిగి ఉంటుంది. అసలు దాన్ని చూస్తుంటేనే చిరాకు మహారాజా అన్నాడు. రాజు లేదు, ఏమయ్యా నిన్న కూర బాగుందంటేనేమో కూరగాయలన్నిటిలోకి వంకాయ రాజు అన్నావు, అసలు అన్నిటిలోకి అది సపరేట్ అన్నావు, ఇప్పుడేమో తిన్న తర్వాత ఎలర్జీ వచ్చింది బాగలేదయ్యా అంటేనేమో దానంత దరిద్రపతి లేదన్నావు. ఏమయ్యా నువ్వు నిన్న ఒక మాట మాట్లాడావు, ఈరోజు ఒక మాట మాట్లాడావు అంటే అప్పుడు మంత్రి అన్నాడు, అంతే కదా మహారాజా, మరి మీరు ఏది మాట్లాడితే నేను అదే మాట్లాడతా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా మహారాజా అన్నాడట. నేను మీకు మంత్రిని కానీ వంకాయకి మంత్రిని కాదు, కాబట్టి మీరు బాగుందన్నారు, నేను కూడా బాగుందంట, మీరు బాగలేదంటే నేను కూడా బాగలేదని అంటాను, ఇంకంతకు మించి నేను చేసేది అంటే అంతేనంటావా అన్నాడట రాజు. అట్లాగే ఇక నా భార్య విషయానికి వచ్చేసరికి నేను బ్రహ్మంగారికే జై అంటే ఆమె కూడా బ్రహ్మంగారికే జై. ఏమండి, తిరుపతికే జై అంటే ఆమె కూడా తిరుపతికే జై, గణపతికే జై అంటే ఆమె కూడా గణపతికే జై, అన్నీ పక్కన పెట్టి యేసురాజుకే జై అంటే ఆమె చెప్పింది నాకు తెలియదు. ఫస్ట్ నేను దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత, ఎస్తేరు ఏమనుకున్నావు నువ్వు, ఇప్పుడు దాకా చేసిన ఒక ఎత్తు, యేసుప్రభు మార్గంలో భక్తి ఒక రకంగా ఉంటుంది కదా, అదేమో జస్ట్ నిలబడి దండం పెట్టుకొని 2 మాటలు ఎవరికేదో మనసుకు వచ్చింది అనుకొని ఎట్లా అనుకుంటే అయిపోయింది, ఏది అంతకుముందు చేసినాయి. ఇది అట్లా కాదు, మోకాళ్ళు వేసి
ప్రార్థన అయిన దాకా అలానే ఉండి అయ్యా అయ్యా అనాలి కదా. నీకు కొంచెం ఇబ్బంది కలిగించిందంటే ఏం చేద్దాం పాస్టర్ గారు, అప్పుడు నాకేమో యేసయ్య గురించి తెలియదు, నీకేమో తెలిసింది, నువ్వు డెప్త్లోకి వెళ్ళిపోయావు, మరి ఏం చేసేది, నాకేమో కష్టంగా ఉంది, అయినా నీకు ఇష్టమైంది కనుక నేను అలానే భరించానని చెప్పిందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు కొంతమంది స్త్రీలు బాధపడతారు, దేవుణ్ణి తెలుసుకోవట్లేదన్న ఆయన అసలు అల్లాడిస్తున్నాడు అంటారు. తెలియకపోతే ఎవరికైనా కష్టమే. అదే నీకు తెలిసిన రుచి యేసయ్యలో ఆమెకు కూడా తెలిసిన నాడు, లేకపోతే ఆయనకు కూడా తెలిసిన నాడు నీకంటే ఎక్కువగా దేవుణ్ణి హత్తుకోగలుగుతారు. రుచి తగలాలి, యేసయ్య రుచి చూడాలి. అప్పుడు దేవునికి స్తోత్రం. చిన్నగా మా అమ్మ లైన్లోకి వచ్చింది. మా అమ్మ తర్వాత భార్య చిన్నగా టర్న్ అయింది. మా నాన్న ఉన్నాడు, దమ్ము వీరుడు. అన్న అయిపోయినాయి, ఇప్పుడు చర్చియా అన్నాడు. ఆ చర్చియే అన్నాం. సరే నాకు అర్థమైంది, నన్ను కూడా రమ్మంటారని వస్తా, కానీ ఇది మాత్రం మానుకోమంటే మాత్రం నా వల్ల కాదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిది? దమ్ము. ఇది మానుకొని నువ్వు అన్నీ మానేసేయాలని నిష్టలు పెట్టారంటే మాత్రం నా వల్ల కాదన్నాడు. ఏం పర్వాలా, మమ్మ చెప్పింది, అయ్యా మరి ఎట్లా, ఆయన అది మానుకోడంట. మానుకోపోతే తాగమని, ఇబ్బంది ఏం లేదు, రమ్మను ముందన్న. వచ్చాడు, ఒక వారం వచ్చాడు, రెండో వారం వచ్చాడు. మేము హైదరాబాద్ వెళ్ళాము, మా అమ్మ మా నాన్న ఇక్కడే నరసరావుపేటలో ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. ఆదివారం రోజు ఇదే విధంగా ఉంటుంది మందిరం అక్కడ. ఇప్పుడు మారిపోయిందిలే. దైవజనుడు ఇలానే ఉంటాడు, విశ్వాసులు అలానే కూర్చుంటారు. దానికి మార్గం ఆ చివరి షెడ్ ఉంది చూడండి, అటు ప్రక్క నుంచి లోపలికి రావాలి. ఇంకా ఎదరంతా కూడా ఎదురు అవతల పక్క పొలాలు, అంతా ఓపెన్. ఈ మందిరానికి ఎదురు కాంపౌండ్ ఉంటుంది. జస్ట్ మీరు ఆ పిక్చర్ ఊహించుకుంటారని చెప్తున్నాను. మా నాన్న ఏం చేశాడు, ఇటు అయ్యగారికి వెళ్ళి తిరగల, అటు విశ్వాసులకి వెళ్ళి తిరగల, వాళ్ళ మొఖాలు ఈయన మొఖం చూడటానికి మధ్యలో అడ్డం కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అండి, రియల్గా జరిగింది. లేకపోతే ఆయన మయ్య మామూలుడు కాదు, అంత తేలిగ్గా మారే రకం కాదు. అటేమో విశ్వాసులు కూర్చున్నారు, ఇటేమో దైవజనుడు వాక్యం చెప్తూ ఉండే ప్లేస్ ఇది. ఇలా ఉంటే ఆ చివరిలో మధ్యలో అంటే అటు వాళ్ళు ఇటు ఈయన కనపడటానికి గోడకు అనుకొని కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయింది, స్టార్టింగ్ పాటలు పాడారు, ఇక ఆరాధన చేయటానికి సిద్ధమవుతున్నారు. ఆరాధన అయిపోయింది, అందరూ కలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొత్తగా ఉంటుందిగా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదుగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. మనం ఏం చేస్తే మనకెళ్ళి చూసి వాళ్ళు అదే చేస్తుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మరి ఇంక వాళ్ళకి ఏం తెలుసు. మనం లేచామనుకో, ఓ ఇప్పుడు లేవాలి కావాలి అని లెగుతారు. మనం కూర్చున్నాం అనుకో, ఓహో కూర్చోవాలి కావాలని కూర్చుంటారు. ఆమెన్ అన్నాం అనుకో, మనం ఆమెన్ ఆమెన్ మన వీళ్ళు కూడా. మనం హల్లెలూయా అన్నాం అనుకో, చివరిలో నాది కూడా ఒకటి హల్లెలూయా అంట. అంతే, వాళ్ళకేం తెలియదు. సో మా నాన్న అటు కూర్చున్నాడు. ఆరాధన అయిపోయింది, ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు హై గోల మనకు అర్థమై సావట్లేదు, అన్నీ అయిపోయి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పడేశారు అనేసి అనుకుంటా బయటికి దమ్ము కొట్టొద్దామని లేవబోయాడు. జేబు తడవి చూసి ఒక దమ్మేసి వద్దామని లేవబోయాడు పైకి. ఎవరో నెట్టినట్టుగా కూర్చుని కూలబడ్డాడట. కూర్చుండిపోయాడు. కూర్చుండి ఆ పడమర దిశగా చూస్తున్నాడు. దూరంలో ఒక తెల్లని కొంగ చాలా వేగంతో రయ్యమని మందిరం కేసి వస్తూ ఉందట. తెల్లని కొంగ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆ కొంగ వస్తూ ఉంది. ఈయన అనుకున్నాడు, ఎవడో తుపాకీతో కొట్టుంటాడు వేటగాడు, దానికి ఆ తోట తగిలినట్టుంది, ఆ దెబ్బకి బిడి తప్పి
ఎటు పోతుందో అర్థం కాక ఇటుబడి వస్తుందేమో, భలే తెల్లగా ఉందే కొంగ అనుకుని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడట. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈయనొక్కడే ఈ తతంగంలో ఉన్నాడు. అది దగ్గరకు వచ్చే కొద్దీ అలానే గమనించి చూస్తూ ఉన్నాడు. దగ్గరకు వచ్చే కొద్దీ కొంగ కాదు, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆజానుబాహుడైన ఒక వ్యక్తి చేతులు సాచి వస్తూ ఉన్నాడట. అలాగా రయ్యమని దూసుకొస్తూ ఉన్నాడట. ఆయన చెప్పాడు, దేవాలయ ప్రాంగణంలోకి, మందిర ఆవరణలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన చేతులు చాలా పెద్దగా ఉన్నాయట. ఎంత పెద్దగా అంటే మందిరానికి ఆ ప్రక్క ఈ పక్క గోడలు ఉంటాయి కదా, ఈ రెండు చేతులు ఆ గోడలకు తగులుతాయేమో అన్నంత పెద్దగా ఉన్నాయంట. అంత భారీ దేహం, అంత పొడవైన చేతులు అలాగా వచ్చేసారు. ఆయన్ని చూసి బిక్క చచ్చిపోయాడట. ఆయన చెప్పాడు, నాకు చెప్పాడు, సౌండ్ లేదు, నిర్ఘాంతపై చూస్తా ఉన్నాడు. ఆయన ఆరాధన ఈ ప్రార్థన చేస్తున్న వీరందరి మీద చేతులు అలా అలా ఉంచుతున్నాడట. అందరి మీదికి వచ్చేసి ఒక్కొక్కళ్ళు అంటారు, పరిశుద్ధాత్మ దిగిరా, ఆత్మాభిషేకం కుమ్మరించు, ఆత్మ అయినవాడ రమ్ము, ఏంది అంటారు. మనం స్తుతి ఆరాధన చేసినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ తప్పనిసరిగా మన దగ్గరకు వస్తాడు. ఆయన శక్తి, ఆయన ప్రభావం మన మీదకి వస్తుంది. ఇది అబద్ధం కాదు, నిజం. సంఘమంతా కలిసి ఏకమై దేవుని మహిమపరుస్తుంటే దేవుని ఆత్మ అలాగొచ్చేసి వారందరి మీద చేతులుంచింది. అందరి మధ్యలో అదృశ్యమయ్యాడు ఆయన. కళ్ళారా చూశాడు ఆయన. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మామూలుగా మారరుగా, కొంచెం గట్టిగా అన్నిట్లు మామూలుగా మారరు. ఒకటి చూస్తేనే ఆ దెబ్బతో దిమ్మ తిరిగి లేచాడు. దమ్ము కొడదామని లేచినాడు. కన్నీళ్లతో బయటికి వెళ్ళి తన జేబులో ఉన్న ఆ పొగ తాగేటువంటి సామాగ్రి మొత్తం కూడా దూరంగా విసిరి కొట్టి వచ్చి దేవుని సన్నిధిలో నిలువు మోకాళ్ళేసి యేసయ్యా అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఏర్పడింది మా నాయనలో విశ్వాసం. ఆ రోజు విశ్వాసం ఏర్పడింది. తుది శ్వాస విడిచేంత వరకు ఆ మాట వదిలిపెట్టలా. ఆశ్చర్యకరుడయ్యా ఆయన, ఆశ్చర్యకరుడో. కొన్నిసార్లు నా ఆత్మీయ యాత్రలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని దుఃఖం కలిగి, ఇప్పుడు అందరూ నా దగ్గర ఓదార్పు పొందుతారు. ఎవరికి ఏ బాధ వచ్చినా అన్న ఎక్కడున్నాడు, శాలేమన్ లేడా, అన్నతో మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే నాతో మాట్లాడితే కొంచెం, నేను వారితో మాట్లాడితే ఓదార్పు కలిగిద్ది, కొంచెం ఆదరణ కలిగిద్ది. కొంతమంది అయితే సహోదరులు అలాగొచ్చి గట్టిగా హత్తుకుంటారు, అన్నా నా పరిస్థితి అస్సలేం బాగలేదని పెద్దగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నేనేం మాట్లాడను, మౌనంగా చేర్చుకొని ఓదారుస్తా. బాధపడకు నాయన, బాధపడకు. ఏడ్చి 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 తర్వాత చెప్తాను, నా ఇట్లా ఉందన్న నా పరిస్థితి. లేదని బాధపడద్దు, దేవుడు ఉన్నాడు మనకని ఓదార్చి సంజాయింపు చేసి కూర్చోబెడతా. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఒక చెల్లికి వచ్చినా, ఒక తమ్ముడికి వచ్చినా నన్ను వెతుక్కుంటారు, అన్న ఎక్కడ ఉన్నాడని. ఆ ఎంట్రన్స్లో చాలామంది కూర్చొని ఉంటారు దైవజనులు. వాళ్ళు ఆపుతారు. ఎక్కడికి అంటే, అన్న ఎక్కడున్నాడు, అన్న కోసం వచ్చాను, అన్న లేడా అని వెతుకుతూ ఉంటారు. నాకు తెలుసు వాళ్ళు ఆ దైవజనుడితో మాట్లాడితేనే వాళ్ళ కళ్ళు నన్ను వెతుకుతూ ఉంటాయి, ఎక్కడున్నాడు అని. అంటే వాళ్ళు మాట్లాడినా ఏదో కొద్ది గొప్ప ఆదరణ కలుగుతుందేమో, కానీ శాలేమన్న మాట్లాడితే నాకు చాలా ఆదరణ కలుగుతుంది అనే మైండ్తో వస్తాను. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అన్న నా బాధ వింటే చాలు, నేను అన్నకి చెప్పుకోవాలి, ఆయన కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాడు అని అనుకుంటారో ఏమో, నన్ను వెతుకుతారు. అట్లా అనేక మంది సమస్యలు విని వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచి పంపించే నేను కూడా కొన్నిసార్లు వేదనను ఎదుర్కొంటాను. కొన్ని ఆటుపోట్లు నా లైఫ్లో కూడా ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మరి నాకెక్కడ ఓదార్పు? దేవుడు ఓదారుస్తాడు సరే, మనుష్యరీత్యా ఓదార్పు అవసరం కదా. ఎవరన్నా బాధపడుకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ధైర్యపరిచి ఆదరించి ఓదార్చే మార్గం వెతుక్కుంటాం కదా, నేను సైతం. ఇక నాకెవరు అంటే మా నాయన.
ఆయనేమి నన్నేమి కాపాడేది కాదు, లేకపోతే నన్నేమి పైకెత్తి నిలబెట్టేది కాదు. వెళ్ళి కూర్చుంటాను, ఆయన కూర్చొని ఉంటాడు, ఆయన పలకరిస్తాడు. ఆయన రే చిన్నోడా అనడు, రే రారా అనడు. అరే అనే పదం నేను నా పిల్లల్ని వాడుతున్నాను కానీ మా నాన్న నన్ను వాడలా. నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని మార్గంలోకి వచ్చిన ఆ రోజు నుంచి మా నాయన కన్ను మూసేంత వరకు అరే అనే పదం నా మీద వాడల. ఆయన సేవకులకు రాకముందు అయ్యా అన్నాడు, సేవకు వచ్చినాక పాస్టర్ గారు అన్నాడు. వెళ్తే పాస్టర్ గారు రాయ్యా కూర్చో అంటాడు, కుర్చీలాగి కూర్చోబెడతాడు, కూర్చో అంటాడు. నా ఫేస్లోకి చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ముఖంలో చూసి ఏందయ్యా ఏంది అంటాడు. ఆయన పలకరింపుతో నాకు దుఃఖం వస్తుంది, నేను ఏడుస్తా. నా అనుభవం నేను చెబుతున్నా, నేను ఏడుస్తా. ఏడ్చినప్పుడు ఎందుకయ్యా ఏం కష్టం వచ్చింది, ఏం బాధ వచ్చింది ఏమనడు. అయ్యా ఏడుస్తున్నావా, ఎందుకయ్యా? మనకు తోడై ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఇంత కఠినమైన పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి నిలబెట్టిన వాడెవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఆయన నీకు తోడై ఉన్నాడయ్యా. నేను చూశానయ్యా ఆయన్ని, నేను చూశా. ఈరోజు నువ్వు నేను మనం సజీవులంగా ఉన్నామంటే ఎవరో తెలుసా? ఆయన. అంత మంచి దేవుడు మనకుంటే నీకు భయం ఏందయ్యా? ఏం లేదు, ఆయనకి ప్రార్థన చెప్పు, ఏదైనా ఆయన చూసుకుంటాడు అనే పదం ఈ రెండు మాటలే కొండంత ఓదార్పు కలుగుద్ది. నిజమే, ఆశ్చర్యకరుడైన వాడిని నాతో కలిగి ఉండి నేను కృంగిపోవటం ఏంటి, నివేదన పట్టడం ఏంటి? వాస్తవంగా విశ్వాసుల్లో విశ్వాసం బలహీనపడితే నేను నా విశ్వాసము చేత వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందింపజేయాలి, అంటే రేపాలి. ఇప్పుడు నా విశ్వాసమే ప్రశ్నార్థకమై నేను కృంగినప్పుడు నా విశ్వాసాన్ని బలపరిచే స్థాయిలో ఆయన ఉన్నాడు అంటే ఎంత స్థిరంగా ఉన్నాడో మీరు గుర్తుపట్టొచ్చు. ఆ పెద్ద ఆయన్ని ఎక్కడ దేవుని సన్నిధిలో అనుభవించాడు, ఆయన మహిమను కన్నులారా చూశాడు. విశ్వాసులు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా వస్తుందో, ఆత్మదేవుడు బిడ్డల మీదకి వచ్చి ఎలా ఆయన హస్తముతో స్పర్శిస్తాడో, ఆయన తాకినప్పుడు బిడ్డలు ఎలా స్పందిస్తారో, ఇదంతా ఆయన కళ్ళకు కనబడింది. ఆ దెబ్బకి బెండ్ అయిపోయాడు. తన జీవితంలో మళ్ళా పొగజోలికి పోలేదు, తన పొరపాటు జీవిత విధానంలోకి మళ్ళా పోలా, స్థిరంగా దేవునిలో అలాగ నిలబడిపోయాడు. ఈ విధంగా ఆరంభంలో ప్రారంభమైన ఆ విశ్వాసము అనేది ఎవరి యందు? ప్రభునందు. అట్లా ఆయన విశ్వసించాడు, తల్లి తండ్రి కుటుంబం మొత్తం విశ్వసించి ఎదురవుతున్న ఒడిదుడుకులన్నిటిలో మోకాళ్ళుని ఒక్కటి అడిగాం, దేవా ఇవి ఇలానే ఉండటం నీ చిత్తమా, వీటిలోంచి బయటపడటం నీ చిత్తమా? నలిగిపోయి ఉన్నాం ప్రభా, నలిగిపోయి ఉన్నాం, అవమానాలతో చావుకు సమీపించాం. నీ సెలవైతే, నీ చిత్తం అయితే వాటి నుంచి విడిపించయ్యా అని కన్నీరు గార్చి పిల్లల్ని కూడా మోకరింపజేసి పిల్లల చేత కూడా ప్రార్థన చేయించి మేం చేసి మొర్ర పెట్టడం మొదలుపెట్టాం. ఎప్పుడన్నా వాళ్ళకి అనుమానం వచ్చి ఆ స్త్రీలు కొంచెం బలహీనపడుతుంటారుగా, డౌట్ఫుల్గా మాట్లాడితే వాళ్ళని ధైర్యపరిచేవాడిని. బాధపడద్దు, కృంగిపోవద్దు, విశ్వాసం ఉంచాం కదా, ఇక రెండవది నిరీక్షించాలి, మనం ఎదురు చూడాలి. దేవుని కార్యాలు జరుగుతాయి, మనం నిరీక్షించి ఎదురు చూడాలి. తొందరపడకూడదు, ఆందోళన పడకూడదు, కృంగిపోకూడదు, విశ్వాసాన్ని వదలకూడదు. ధైర్యం తెచ్చుకోండి అని నిబ్బరపరిచాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, క్రమక్రమంగా దేవుడు జోక్యం చేసుకుని ముళ్ళ తుప్పల్లో చిక్కుబడిన గొర్రె పిల్లని ఒక్కొక్క ముళ్ళు తీసి విడిపించినట్టు మమ్మల్ని బంధించిన ముళ్ళన్నిటినీ శుభ్రంగా తొలగించి అలా చేతులతో పట్టి పక్కన పెట్టినట్టు బయట పెట్టాడు. కహానీ కాదు,
నా సాక్ష్యం కూడా మీరు వినే ఉంటారు. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్యామిలీ మొత్తం కలిసి చచ్చిపోవాలనుకున్నాం. ఆ మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఆశ్చర్యమైన రీతిలో ఆయన కాపాడాడు. హృదయంలో ఏర్పడిన ఆ విశ్వాసం ఈరోజు ఎన్ని పరిస్థితులు ఎదురైనా అదే 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 అన్ని బంధకాల నుంచి విడిపించి సేవకు పిలిచిన తర్వాత మళ్ళా పరీక్ష స్టార్ట్ అయింది. సేవకు పిలిచిన తర్వాత మళ్ళా విశ్వాసానికి పరీక్ష. ఈ ఒక్క మాట వినండి, విశ్వాసానికి తరచుగా పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీవు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసానికి ఒక్కసారే పరీక్ష వచ్చి ఆగిపోదు. నీ విశ్వాసానికి మళ్ళా పరీక్ష ఎదురవుతానే ఉంటుంది. పరీక్ష ఎదురైన ప్రతి ఘట్టంలోనూ నువ్వు తట్టుకొని ముఖ్యంగా భద్రంగా కాపాడుకోవాల్సింది నీ విశ్వాసాన్ని. ఎంత డౌట్ వస్తుందంటే ఒక్కోసారి అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం కూడా తెప్పిస్తాడు సైతాన్. నిజంగా నేను ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ నిజంగా దేవుడు ఉన్నాడా, వింటున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా, నా ప్రార్థన వినబడుతుందా, నిజంగా దేవునికి కనికరం అనేది ఉందా అన్నంత అనుమానం వచ్చేటటువంటి పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. నీ ఎదుగుదలను బట్టి నువ్వు కొద్ది విశ్వాసంలో ఉన్నావనుకో, దానికి తగ్గ పరీక్ష వస్తుంది. కొంచెం పరిణతి చెందావనుకో విశ్వాసంలో, దానికి తగ్గ పరీక్ష వస్తుంది. ఇంకా అభివృద్ధి చెందావనుకో విశ్వాసంలో, నీ విశ్వాస స్థాయిని బట్టి నీకు పరీక్ష వస్తూ ఉంటుంది. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ పరీక్ష కూడా విస్తరిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా మీరందరూ, ఏబుకు వచ్చిన పరీక్ష మీకు రాదు. మళ్ళా చెప్తున్నా, ఏబుకు వచ్చినంత పరీక్ష మీకు రాదు. ఏబుకు వచ్చినంత పరీక్ష నీకు రావాలంటే నీవు ఏబంతటి ఎదుగుదలకి రావాలి. ఏబంతటి ఎదుగుదలలోకి, ఆయన విశ్వాస పరిధిలోకి నీ విశ్వాసం వచ్చిన నాడు ఒకవేళ ఆ పరీక్ష నీకు అనుమతిస్తాడేమో, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నీకంత పరిస్థితి లేదు. నీకున్న కొద్ది ఆత్మీయ అనుభవాన్ని బట్టి, కొద్దిపాటి విశ్వాసాన్ని బట్టి, దానికి సంబంధించిన స్థాయిలో కొన్ని పరీక్షలు వస్తుంటేనే బిత్తరపోయి సనుగుడు గొనుగుడు అనేది చేస్తున్నావు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమొస్తాయని చెప్తున్నాను? విశ్వాసానికి పరీక్షలు వచనంలో చూపించా కదా, రైట్. ఇప్పుడు పౌలుకు వచ్చినన్ని శోధనలు నీకు రావు. ఎందుకంటే ఆయన విశ్వాస పరిధి వేరు, నీ విశ్వాస పరిధి వేరు. తనకున్న విశ్వాసాన్ని బట్టి ఎంత పరీక్షింపబడ్డాడో పౌలు. మీరు మొదటి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఆయన ఎదుర్కొన్నటువంటి విశ్వాస పరీక్షలో మనకు ఆశ్చర్యాన్ని గొల్పిస్తాయి. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి 2 కొరింథీ 11:24 నుంచి త్వరగా చదవండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి. చూడండి, యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు. పట్టుకొని బంధించి ఒకసారి కాదు 5 సార్లు తను ప్రార్థించే యేసయ్య చూస్తూ ఉండగానే పౌలుని 5 సార్లు కొట్టారు. మనం దెబ్బ తినగలమా? ఒక్క మాట పడగలమా? ఎవడైనా నోరు జారి 4 మాటలని మనల్ని అవమానపరిస్తే వెంటనే వెళ్ళి మోకాళ్ళేసి, యేసయ్యా నువ్వు చూస్తున్నావా, నువ్వు వింటున్నావా, నేను ఉన్నవాడును అనువాడును అని అన్నావే, ఉన్నవాడును అన్నావుగా, ఎక్కడయ్యా వాడు అంత లేసి మాట్లాడుతుంటే ఎందుకయ్యా నువ్వు ఊరుకున్నావు అని 24 సనుగుళ్ళు మన దేవుని ముందు. అవునా కాదా? అలాంటిది పట్టుకొని తీసుకెళ్ళి దేవుని నామం నిమిత్తం కొడతంటే ఒక్క మాట అనలా యేసయ్యని, సంతోషంగా ఒళ్ళప్పచెప్పేశాడు. ఒకవేళ ఆ దెబ్బలన్నీ కొట్టేటప్పుడు వాళ్ళు అడిగి ఉండొచ్చు, సౌలా పిలువు నీ దేవుణ్ణి,
నువ్వు ప్రకటిస్తున్నావే యేసు నజరేయుడగు యేసో యేసో పిలువు, వచ్చి కాపాడుతాడు నిన్ను. సిలువ మీద మేము వేస్తే తనను తానే కాపాడుకోలేనివాడు నిన్ను కాపాడుతాడా? అలాంటి వాడినా నువ్వు నమ్ముతున్నావు, అలాంటి వాడిగా నువ్వు మొక్కుతున్నావు, ఆరాధిస్తున్నావు. బుద్ధిహీనుడా పిలో అంటే చిరునవ్వు నవ్వి దెబ్బలు తిన్నాడు. ఒక్క మాట యేసయ్యని అనలేదు. యేసా నన్ను కాపాడు రా అనలేదు. అంటే పౌలుకు అర్థమైంది, నా ఓర్పుని, నా విశ్వాసాన్ని, అందులో స్థిరత్వాన్ని నా యేసయ్య పరీక్షిస్తున్నాడు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు మనం నిలిచుంటే మనం చివరి వరకు కాపాడుకోవాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఒకవేళ యేసయ్య రాకముందే మనం చచ్చిపోయే అవకాశం ఉంటే మనం చచ్చిపోయేంత వరకు కాపాడుకోవాల్సింది కూడా ఇదే. ఎదురవుతాయి. యేసయ్యను నమ్ముకోగానే పల్లకిలో ఎక్కించి ఊరేగించరు. హలో, బాగా వినండి. యేసయ్యను నమ్ముకోగానే ఇక పల్లకిలో ఎక్కించి ఊరేగించరు. ఆయన చేతుల్లోకి నీ జీవితం వెళ్ళిపోయిన తర్వాత నిన్ను బాగా శోధించేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే ముందు వాటి నుంచి విడిపించి ముందు నీకు నెమ్మదిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. నెమ్మదిచ్చి నీ మనసు కుదుటపడ్డ తర్వాత ఇక నీ ఎదుగుదలను బట్టి ఒకటొకటి అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలోకి రాణిస్తూ ఉంటాడు. అది కూడా నువ్వు తట్టుకోగలిగినంతే, మళ్ళీ ఎక్కువ రానీడు. తెలుసు, ఎక్కువ రానిస్తే నువ్వు కాలి బూడిదైపోతావని. అందుకే ఏ స్థాయికి నువ్వు తట్టుకుంటావో ఆ స్థాయి పరీక్షలు నీకు రప్పిస్తాడు. ఎంతమంది చెప్పగలరు నిజమేనన్నా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఎదుర్కొంటానే ఉన్నానన్నా? చేతులు ఎత్తండి. చూడండి, చేతులు ఎత్తని వారు ఒకరైనా లేరు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, వాస్తవమే. అందరూ రక్షణ పొందిన వాళ్ళే, చాలా వరకు అందరూ విశ్వాస జీవితంలో ఉన్నవాళ్లే. కానీ అందరూ చేతులు ఎత్తారు. మీరు ఎంతమంది శోధించబడుతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. ఎందుకు అంటే నేను చెప్పనా, విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష ఎదురైద్ది. మీలో విశ్వాసం అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను విశ్వాసిని, క్రీస్తునందు నాకు విశ్వాసం ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చెప్తా, సరిగా ఎత్తాలి. సగం సగం అంటే సగం విశ్వాసం. రైట్. మీ అందరిలో విశ్వాసం ఉందా? మీ అందరికీ యేసయ్య పట్ల విశ్వాసం ఉందా? రైట్. విశ్వాసం అనేది ఎంతమందిలో ఉందో అంతమంది పరీక్షింపబడతారు. ఈ విశ్వాసం లేనివాడికి పరీక్షలు లేవు. విశ్వాసం లేనివాడికి పరీక్షలు లేవు. విశ్వాసం ఉన్నోడికే పరీక్షలు. ఈ పరీక్షల వల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. అనవసరంగా ఆ పరీక్ష కూడా రాదు మనకి. ఈ పరీక్ష వల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది, విశ్వాసం అగ్ని పరీక్షలో నిలబడినప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత లభిస్తుంది దేవుని దగ్గర. ఎందుకంటే సాతాను దేవునితో అన్నాడు ఏబు గురించి, ఏబుకును అతని కలిగిన దాని అంతటికి నీవు ఆశీర్వాదం ఉంచావు, కాపుదల పెట్టావు, సమృద్ధిగా దీవించావు. పశువులనిచ్చావు, ఒంటెలనిచ్చావు, పొలాలనిచ్చావు, స్థలాలనిచ్చావు, 10 మంది పిల్లల్నిచ్చావు, దాసదాసి జనాంగాన్ని ఇచ్చావు, వెండి బంగారాలు ఇచ్చావు, మందల గొర్రెల పొట్టేళ్లనిచ్చావు, సమృద్ధినిచ్చావు. గనుక నువ్వు ఇచ్చిన సమృద్ధిని బట్టి నిన్ను స్తుతించకుండా ఎందుకుంటాడు? అన్నీ ఇచ్చి చూడటం కాదు, ఇచ్చినవన్నీ తీసేసి కదా చూడాల్సిందే. బాడీలో ఆరోగ్యం బాగుంది, సమృద్ధి ఉంది, మంచి భార్య, 10 మంది సంతానం, అంతా బాగుంది. ఎవరైనా దేవునికి స్తోత్రం అనే అంటారు. అవన్నీ తీసి ఎదురు దెబ్బలు తగిలేటట్టు చేసి అప్పుడు చెప్పు. ఆ ప్రతికూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికే స్తోత్రం అని అతను అంటే అప్పుడు ఒప్పుకుంటాను నేను. అన్నాడా లేదా వాడు? మీరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు భక్తుల్లో నాణ్యత వెలికి తీయాలంటే సాతాను ముందు ఉంచిన సవాల్లో మరి తన భక్తుడు శ్రేష్ఠుడని నిరూపించాలంటే తప్పనిసరిగా ఆయన విశ్వాసానికి అగ్ని పరీక్ష రావాలిగా. సో ఏబుకు ఆ పరీక్షలు వచ్చేదానికి
ఇదొక కారణమైంది. మొట్టమొదట చెప్పాను. అలాగ పరీక్షింపబడిన తరువాత ఏబు రెండంతలుగా దీవించబడ్డా లేదా? చెప్పండి. దీవించబట్టమేనా? బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఒక పుస్తకమే అయింది. బా, దాదాపు 40 అధ్యాయాల పైచిలుక పుస్తకం ఒకటి ఏబు కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అంతేనా? అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలుగా ఏబు చరిత్ర వినని క్రైస్తవుడు ఉన్నాడా? ఎరుగని యూదుడు ఉన్నాడా? చిరస్థాయిగా నిలిచిపోయే మెప్పు, మహిమ, ఘనత, రెండంతల దీవెన ఏబుకు దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా ఎప్పుడు అనుగ్రహించాడు? విశ్వాస పరీక్షలో పాస్ అయినాకనా, ఫెయిల్ అయినాకనా? పాస్ అయినాక. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎందుకు ఎదురైద్ది? మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు రేపు దేవుడు మనకు అవి ఇవ్వడానికి మన ఓర్పును చూపించి, నేను ఇన్ని రకాలుగా పరీక్షించిన, ఇదిగో నా బిడ్డ అన్నీ ఓర్చుకుంది, కానీ ఒక్క మాటైనా నా మీద తిరుగుబాటు చేయలేదు, ఒక్క మాటైనా నన్ను తిరస్కరించి విడిచి వెళ్ళలేదో, నేను అన్ని ఇచ్చిన నాడు అలానే ఉన్నారు, అన్ని తీసేసిన నాడు కూడా నా యేసయ్య నాకు చాలు అనే మాటే అన్నారు తప్ప ఇచ్చిన దాన్ని బట్టి నన్ను మయంపరచడం కానీ, తీసిన దాన్ని బట్టి దూషించడం కానీ చేయలేదు అని మన ఓర్పును చూపించి మనల్ని మహిమపరచడానికే దేవుడు మన విశ్వాసానికి పరీక్ష రప్పిస్తాడు. ఇది మొదటి సంగతి. ఇక రెండవది, ఏం పరీక్ష, ఏం అవన్నీ ఎందుకన్నా? అదేదో సరే ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోను కదా. ఈ ఒక్క మాట కూడా వినండి, మీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అన్నాన్ని ప్రతి మెతుకుని మనం ఉడికిందా లేదా టెస్ట్ చేస్తామా అన్న? ఏదో ఒక మెతుకు చూసి ఉడికిందా లేదా చూసి వదిలేస్తాం కదా. మరి ఇప్పుడు యేసయ్య ఏదో ఒకసారి టెస్ట్ చేసి ఓసారి పరీక్షించి ఆ పర్లేలే అని వదిలేస్తే పోను కదా. నువ్వేమో అడుగడుగునా ఎదురవుతుంటాయి, అడుగడుగునా పరీక్షలు ఉంటాయి, తట్టుకొని నిలబడాలి అంటావు. ఎందుకన్నా అని ఓ డౌటు. దానికి సమాధానం ఏంటంటే, ఓర్పును పుట్టించి నిన్ను ఘనపరచాలి, మెప్పు నీకు తీసుకురావాలని మాత్రమే కాదు, ఇంకొక రహస్యం ఉంది. ఏంటంటే, తరచుగా నీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలు, తద్వారా నీ కలిగే శ్రమలు నీకు తెలియకుండానే నీకు భద్రతా వలయంగా ఉంటాయి. ఇది అర్థమైతే ధన్యులే మీరు. విశ్వాస పరీక్ష కొరకు అనుమతించబడేటువంటి శ్రమలు నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతుంటాయి, పాడుగాకుండా. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైంది? కాపాడేది ఏడ్చినట్టే ఉంది. శ్రమల్లోంచి కాపాడవయ్యా నేను దేవుడికి ప్రార్థన చేస్తుంటే శ్రమలే నిన్ను కాపాడతాయని నువ్వు చెబుతున్నావు. ఏందన్నా అనుకోకండి, నేను చెప్పింది నిజమే. శ్రమలే నిన్ను కాపాడుతాయి. నీవు గర్విష్టివి కాకుండా, నీ హృదయము క్రొవ్వు పట్టకుండా, అర్థమైందా? నిర్విచార సుఖస్థితి అనే దానిలో పడిపోయి వెర్రవీగి నీవు గర్విష్టివై పాపములో పతనం కాకుండా తరచుగా అనుమతించబడేటువంటి అగ్ని వంటి శ్రమలే నీకు భద్రతా వలయాలై నిన్ను కాపాడుతాయి. వాటి వల్ల ఆ ఉపయోగం లేకపోతే దేవుడు వాటిని రానిచ్చేవాడు కాదు. దీనికి ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 రోజుల క్రితమే ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేశాను బైబిల్లో నుంచి. దావీదు శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నాడా లేదా? తేడాపడ్డా? రైట్. కుటుంబంలో ఏ విధమైన ఆదరణ లేనప్పుడు, శ్రమలతో, అవమానాలతో, తిరస్కారాలతో ఉన్నప్పుడు, గొర్రెలు గాయటానికి పోయి ఎండకెండి వానకు తడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవునితో అంటుకట్టబడ్డట్టు జీవించాడు. నంబర్ 1 ఉన్నాడు అగచట్ల మరి బతుకులో. తర్వాత సౌలు రాజు ఆస్థానంలోకి వెళ్ళి అక్కడ కొలువులో చేరి
తర్వాత గొలియాతుని కూలగొట్టి సౌలు రాజు కంటే ఘనత పొంది పాపం సౌలు రాజు చేత అగచాట్లు పొందాడు. మళ్ళా జనమంతా సౌలు ముందు దావీదును పొగిడేసరికి ఇక దావీదును చంపడానికి ఈట తీసుకొని బయలుదేరాడు సౌలు. పాపం ఆ కొండకు పోయి, ఆ గుట్టకు పోయి, ఆ అడవికి పోయి, ఆ పర్వతానికి పోయి, అక్కడెక్కి ఎక్కడ దిగి, ఇక్కడెక్కి అక్కడ దిగి, ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, ఆ గుహల్లో రాత్రి పగలు తేడా లేకుండా, నిద్ర ఆహారం లేకుండా అలసిపోయేట్టు తిరిగాడు. భయంకరమైన శ్రమలు. కానీ అలా పర్వతాల మీద తిరుగుతూ ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు. అవునా? ఎప్పుడయ్యా మరి దావీదు పాడైంది? ఒక్కసారి మీరు చెప్పండి నాకు. ఎప్పుడయ్యా దావీదు పాడైంది? సందేహమే లేదు. నేను చెప్పిన ఇందాకటి పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు భద్రంగా ఉన్నాడు. కానీ దావీదు రాజు అయిన తరువాత కడుపు నిండా తిండి, జనాల దగ్గర ఘనత, అవమానాలు లేవు, ఘనతలు, సింహాసనము, రాజ్యపాలన, అంతా బిజీ బిజీ. ఎక్కడ పెట్టినా దావీదు రాజు వస్తున్నాడంటే ఓ హడావిడి. ఆ ప్రదేశం అంతా కూడా వాతావరణమే మారిపోయింది. రాజైన దావీదు వస్తున్నాడా, అయ్యి బాబోయ్ అని వెంటనే అక్కడ ఏర్పాట్లు మారిపోతాయి. కింగ్ డేవిడ్, రాజైన దావీదు, ఎటెళ్ళినా ఎటొచ్చినా నీరాజనాలు, జనం జేజేలు. వాస్తవంగా మనం అనుకుంటాం ఇప్పుడు బాగా దేవునికి దగ్గర అవుతాడని. కానే కాదు. ఎప్పుడైతే నిర్విచార సుఖస్థితి దావీదుకు వచ్చేసిందో అప్పుడే దావీదు ఆత్మీయ జీవితం పతనం అవటం మొదలుపెట్టింది. తన జీవిత కాలానికి సరిపోయే ఒక్క పాపం అన్నట్టు చేశాడు. పొరుగువాని భార్యను ఆశించి ఆమెను కోరి ఆమె భర్తను చంపించాడు. చాలిక జీవిత కాలానికి సరిపోయేది ఒక పాపం అన్నట్టయింది. నిరపరాధి రక్తమును జిందించాడు. ఏం కావాలి ఇంకా? దేవుడు బత్షెబా విషయంలో కూడా కాస్త పట్టినట్టున్నా ఊరియా ప్రాణం విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాడు దావీదుని. ఒక మాట నాకు చెప్పండి, కఠినమైన శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు తను పాపంలో పడ్డాడా? ఏ విచారం లేకుండా సుఖం పొందుతున్నప్పుడు పాపంలో పడ్డాడా? ఒక్క ముక్క చెప్పండి, ఎప్పుడు పాపంలో పడ్డాడు? ఇప్పుడు మీరు చెప్పండి. వద్దా మీకు శ్రమలో? వద్దంటే వదిలేస్తా, ప్రార్థన చేస్తా, వీళ్ళకి ఏ ఎగచాట్లు వద్దంట ప్రభువా, అసలు ఏ పరీక్ష వద్దంట ప్రభు అంటే తీసేస్తాడు, ఏం ఉండదు. కాకపోతే నీకు భద్రత కూడా ఉండదో. ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేని సుఖస్థితిలోనే మనం పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన మనల్ని తరుముతూ ఉన్నంతసేపే మనకు భద్రత. శ్రమలు తీసేయి, సమస్యలు తీసేయి, ఇబ్బందులు తీసేయి అని నువ్వు దేవుణ్ణి అడిగిన ప్రతి సందర్భంలోనూ భద్రత తీసేయి అని అడుగుతున్నావని నువ్వు గుర్తుపెట్టుకో. ఏం తీసేయి? భద్రత తీసేయి అని అడుగుతున్నావని గుర్తుపెట్టుకో. నేను చెప్పేది వాక్య సమ్మతమే, వాక్య వ్యతిరేకం కాదు. మనం చెడిపోకుండా, ఏమండి, తెరచాప పడిపోకుండా లంగరేస్తారు కదా, అట్లాగా మనం పాడు కాకుండా దేవుడు వేసే లంగర్లే అవసరాన్ని బట్టి అనుమతించే అగ్ని వంటి శ్రమలు. గనుక మన విశ్వాసానికి తప్పనిసరిగా ఎగ్జామ్ ఎదురవుతూ ఉంటుంది, పరీక్ష ఎదురవుతూ ఉంటుంది, మనం రాయాలి. ఒకటి అయిపోయింది, అమ్మయ్య అనుకుంటాం, ఇంకొకటి లైన్లో ఉంటుంది. దాన్ని కూడా చేస్తాం, అమ్మయ్య అయిపోయింది, దేవుడే తీసేశాడు, మళ్ళీ ఇంకోటి లైన్లో ఉంటుంది. వద్దంటే చెప్పు, చేస్తా ప్రార్థన. వద్దా? భద్రత వద్దా? కావాలా? సొదొమ గొమొర్రా వాళ్ళు సర్వనాశనమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏ బాధలు లేవు, నిర్విచార సుఖస్థితిలో ఉన్నారు, అందుకే పతనం అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎన్జే కాలేబు గారు, ఏమండి, ఆయన గురించి నేను విన్నాను. మంచి పాటలు రాశారు. ఆయన రాసినటువంటి పాటల్లో ఒకటి, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు,
ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. పాట పాడటం కాదు, అందులో పాఠం ఉంది. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన నువ్వే ప్రతి మనిషి బ్రతుకులో ఒక ముళ్ళు గుచ్చిపెట్టావు. ఆఖరికి నువ్వు భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు నీకు సైతం ముళ్ళు తప్పనిసరైంది యేసయ్యా. చెప్పండి, ముళ్ళే మన భద్రత. అందరు చెప్పండి నోరు తెరిచి, మీకు వందనాలు. మాకు ఆయాసం వస్తుంది అక్కడ. చెప్పండి, ఏది భద్రత? పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా, వెదుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. హల్లెలూయా. మీకు అందరికి వచ్చులే, మీకు వచ్చా నాకు కూడా తెలుసు. దేవునికి మహిమ. ఏమండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయిపోయి నాకు పాడతాలే, ఓపికంటే. ఏమి, పౌలుకు సైతం ఒక ముళ్ళు గుచ్చిపెట్టాడు. ఎప్పటికీ పౌలు ప్రాణం పోయేంత వరకు అది ఉంది. 3 సార్లు అడిగాడంట దేవుణ్ణి గట్టిగా, ఏం ప్రభా, చేతులు తగిలితే రోగాలు పోతున్నాయి జనాలకి, నడికట్లు తగిలితే పోతున్నాయి, నా నడికట్లు తగిలితే, నా చేతి గుడ్డలు తగిలితే రోగాలు పోతున్నాయి, అందరూ బాగున్నారు, నాకు రోగం ఏందయ్యా, నాకు ఈ సమస్య ఏంది ప్రభువా, ఇది నన్ను బహు వేధిస్తుందయ్యా, నాకు దీని నుంచి విడుదల ప్రసాదించమని 3 సార్లు దేవుణ్ణి అడిగితే, అది తీనది అదే అంతే ఉంటుంది, నా కృప నీకు చాలే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కృపయ్యా అల్లాడిస్తుంటే, నీవు బలహీనుడవుగా ఉంటేనే బలహీనత ఎందే నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది, అదే నీకు భద్రత అన్నాడు. ఆ ముల్లే నీకు భద్రత, లేకపోతే అవుట్ అన్నాడు. ఆ మాట పైన చెప్పాడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు పౌలు మహనీయుడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా అద్దుగద్దుగో హెచ్చిపోవుట అంటే గర్వించుట. స్తోత్రం చెప్పండి గట్టిగా కలిసి ఒకసారి అందరూ గట్టిగా. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా మళ్ళీ నిమిత్తము. 2 సార్లు చెప్పాడు, నేను గర్వించకుండాన్నట్లు, హద్దు దాటిపోకుండాన్నట్లు, కంట్రోల్లో ఉండున్నట్లు నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉన్నది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, శ్రమల చేత బాగా బాధపడుతున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. నన్ను బాగా వేధిస్తున్నాయన్నా, ఒకటి కాదన్నా, అల్లాడిపోతున్నాను అన్నాళ్ళు కొంతమంది చేతులు ఎత్తట్లా. నేనేం బుక్ చేయలేవయా, నిజంగా సమస్యలు ఉంటే చేతులు ఎత్తండి. ఉన్నాయా? చిన్న చిన్నయా పెద్ద పెద్దవి ఉన్నాయా? పెద్దవి ఉంటే 2 చేతులు ఎత్తండి. పెద్ద పెద్దవి బాగా పెద్దయా ఒక రకమైనయా? ఒకవేళ బాగా పెద్ద ముళ్ళు ఉందనుకో, ఆ రేంజ్ ముళ్ళు గుచ్చితే కానీ నువ్వు మాట వినవు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే నువ్వు అంత గడుగ్గాయవన్నమాట, అంత మొండి పిల్లవాడివి, అంత మొండి పిల్లవన్నమాట నువ్వు. అందుకు పెద్ద పెద్ద నెత్తిన పెట్టి మీరు హైవే రోడ్లు పక్కన అక్కడక్కడ కూడళ్లలో సెంటర్లలో సర్కస్ వేస్తుంటారు, చూసారా? 2 కట్టెలు ఇలాగా పెట్టి మధ్యలో ఒక తీగ లాంటిది కట్టి, తాడు లాంటిది
ఓ పాప నడుస్తూ ఉంటుంది, గమనించారా? ఎంతమంది చూశారు? అది చూడనోళ్ళు ఎవరున్నారు? చాలాసార్లు చూసి ఉంటారు నాకు తెలిసి. అవునా? ఓ చిన్న పాప ఆ తాడు మీద నడుస్తూ వెళ్తుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారు అట్లా నడవటానికి? ముందుగానే 3 హాస్పిటల్లో మనం పర్మిషన్ తీసుకొని ఉండాలి. ఎముకల డాక్టరు, పళ్ళ డాక్టరు, నరాల డాక్టరు. ఎందుకు? కింద పడి కరెక్ట్గా పడాల్సిన తీరులో పడితే ఎముకలు ఇరుగుతాయి, ముందుకు పడితేనే పళ్ళు రాలుతాయి. కాబట్టి 3 డాక్టర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని ఎక్కాలి మనం పైకి, ఎందుకంటే మన వల్ల కాదు. కానీ ఆ పాప చాలా అద్భుతంగా తాడు మీద నడుస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ముళ్ళు గుచ్చిన దేవుడే, శ్రమను అనుమతించిన దేవుడే నీకు ఒక మాట చెప్తాడు. అది నీ క్షేమాన్ని కోరి నువ్వు పాడు కాకుండా నీకు అనుమతించాను తప్ప నువ్వు బాధపడుతుంటే చూసి ఆనందపడేదానికి నేను అది చేయలేదు. కనుక గుర్తుపెట్టుకో, ఆ ముళ్ళు గుచ్చబడినంత మాత్రాన నువ్వేదో అయిపోతానని అనుకోవద్దు. నీకు నేను తోడై ఉన్నాను. నా కృప నీకెల్లప్పుడూ తోడుగా ఉంది. నీకేం కాదు. నువ్వు ఎగస్ట్రాల్ చేయకుండా మాత్రం గుచ్చుతుంటుంది, అంతే. ఏం చేయకుండా? నువ్వు ఎగస్ట్రాల్, బ్లంట్గా చెప్తున్నాను, ఎగస్ట్రాల్ చేయకుండా మాత్రం కంట్రోల్ చేస్తుంటుంది, అంతే. ఆ పాప తాడు మీద నడిచేటప్పుడు గమనించండి, 2 జరుగుతాయి. మొట్టమొదటిది, ఆ పాప చేతిలో ఒక పొడవైనటువంటి కట్టె ఉంటుంది. అవునా? ఆ కట్టె, అద్దుగో, శబాష్ శబాష్ చిన్నోడా, అది చిన్నదాన్ని గమనించండి మీరు. తాడు మీద ఉంది, చేతిలో ఒక పొడవైన కట్టె ఉంది. ఓన్లీ ఒట్టి పాపే కాకుండా నెత్తి మీద కొన్ని బిందెల్లాంటివి పెట్టుకొని నడుస్తుంది, బ్యాలెన్స్. మనకు బిందెలు వద్దులే కానీ మనం ఒట్టిగా నడుద్దామా? అమ్మ మనల్లా కాదు. మీరు గమనించాలి, తాడు మీద పాప ఉంది, పాప చేతిలో ఒక పొడవైన కట్టె ఉంది. ఆ కట్టె పట్టుకొని నడుస్తూ ఉంటుంది. మీరు చూసిన సర్కస్లు అన్నింటిలో, చాలా ప్రదేశాల్లో చూశారు, చూసిన ప్రతి స్థలంలో కూడా కట్టె లేకుండా నడిచిందా? లేదు. ఉండాల్సిన బ్యాలెన్స్ అంతా అక్కడే ఉంది. ఆ బరువు ఆ పిల్ల చేతుల్లో ఉండాలి. అబ్బాయి కథ వినండి, అబ్బాయి సరిగా వింటున్నారా? పెద్ద అబ్బాయిలు చిన్న అబ్బాయిలు వినండి. ఆ బరువు చేతిలో ఉండాలి. ఉంటే నడక సాగిద్ది, లేకపోతే అటో ఇటో ఒరిగిద్ది. కనుక నువ్వు ఎక్కడన్నా చూడు, ఖచ్చితంగా ఆ పాప చేతిలో ఆ బరువు ఉంటుంది. రైట్. 2 జరుగుతాయని చెప్పా. ఆ చేతిలో బరువు ఉంటుంది. రెండవది, కింద ఆ పాప సంబంధి, తండ్రో అన్నయ్యో బాబాయో, దాదాపు తండ్రే ఉంటాడు, తన కూతురుని ఎక్కిస్తాడు. మహారాజ్ ఇదిగో ఈమె నా బిడ్డ, చూడండి నా బిడ్డను ఎక్కడెక్కిస్తున్నాను అని చెప్పి ఎక్కిస్తాడు. పిల్ల పైన నడక మొదలుపెట్టిన దగ్గర నుండి ఇక్కడ కొడతా ఉంటాడు. తన చేతుల్లో ఏదో ఉంటుంది మోగించేది, దాన్ని కొడతా పిల్లని నడిపిస్తూ ఉంటాడు. చేతిలో ఉన్న బరువేమో ఆ పిల్ల బ్యాలెన్స్ కోసం ఏర్పాటు చేసిన బరువు. మరి కింద చేసే శబ్దం ఏంటో తెలుసా? ఆ పిల్లకి ఒక సమాచారం అన్నమాట. అంటే తండ్రి చెప్తాడు కూతురికి, నా చేతిలో ఈ వాయిద్యం మోగినంతసేపు నీకు గుర్తేంటో తెలుసా? నువ్వు ఎక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డా నీకే ప్రమాదం కలగకుండా నేను నిన్ను పట్టుకోవటానికి రెడీగా ఉన్నాను అని నీకు సిగ్నల్. హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. నువ్వు నడు. నువ్వు ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడి నానా నేను పడుతున్నాను అనే పరిస్థితి నీకు వచ్చిద్దో, నీకు సిగ్నల్ అన్నమాట. ఇక్కడ నేను కొడతా ఉంటాను, ఇది ఆగితేనే నేను నిన్ను అశ్రద్ధ చేసినట్టు. ఇది మోగించినంత వరకు నా కళ్ళు నీ వైపే ఉన్నాయి, నా చేతులు నిన్ను పట్టుకోవటానికి రెడీగా ఉన్నాయి అని హెచ్చరిక తల్లి. ఒక మనుషుడే తన బిడ్డకు ఆ బరువైన పనిని అప్పగించి అంత భద్రంగా కాచుకుని సిగ్నల్స్ ఇస్తుంటే యేసయ్య వదిలిపెడతాడా నిన్ను?
నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అవునా? ఈ పాట, ఇందులోని పదాలు దాన్ని ఊహించి పాడుకున్నాయి. అలా కాస్తాడా? ఇప్పుడు చెప్పు, ఏ బాధలు లేని నిర్విచార సుఖస్థితి కావాలంటే నీకోసం ఇప్పుడే ప్రార్థన చేస్తా. కావాలా? సుఖమొద్దు పాడొద్దులేను, నేను పాడు కాకుండా భద్రంగా ఉండాలి. దానికోసం శ్రమలైన రాని, కష్టాలన్న రాని, నిందలన్న రాని, అవమానాలన్న రాని, ఇబ్బందులన్న రాని, ఏవైనా రాని, నేను పాడు కాకూడదో అని అంటావా? అట్లయితే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ మేలుకే దేవుడు అనుమతించాడని ప్రగాఢంగా నమ్మి విశ్వాస విషయంలో తప్పిపోవద్దు. తుది శ్వాస విడిచేంత వరకు నీలో స్థిరంగా నిలిచి ఉండవలసింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిజంగా సద్భక్తులైన వారిలో ఇవి నిలిచి ఉంటాయి అని చెప్పాడు పౌలు మహనీయుడు. చివరి వరకు నిలిచుండేవి ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు నిలిచుండేవి విశ్వాసము, నిరీక్షణ. పరలోకం పోయిన తర్వాత కూడా రన్నింగ్లో ఉండేది ప్రేమ. ఇక పరలోకం పోయిన తర్వాత ఇక విశ్వాసము, నిరీక్షణ అనే వాటితో నిమిత్తం లేదు. గమనించాలి మీరు. మనం పరలోకం చేరేంత వరకే ఇవి రెండో లైన్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నాం మనం విశ్వాసంతో. ఎవరిని నమ్మాము, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం అమ్మా? రైట్. ఆ ఎదురు చూసి ఆయన వచ్చాడు అనుకో, ఇంకెవరి కోసం ఎదురు చూస్తావు? కాబట్టి ఇక నిరీక్షణతో పని లేదు. నువ్వు నిరీక్షించే వ్యక్తి వచ్చేసాడు. ఇప్పుడు షాలేం రాజు అన్న వాక్యం చెప్పడానికి రానంత వరకు ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడుతున్నా వీడాడికి పోయాడో, ఏడాడు తిరుగుతున్నాడు, అసలు ఊళ్ళో ఉన్నాడు, ఎటన్నా పోయాడు, సడన్గా పోతుంటాడు అని ఎవరో ఒకళ్ళు పాప కొత్త వాళ్ళని తీసుకొస్తారుగా. ఆ తెచ్చిన రోజు నేను ఎగ్గొట్టాను అనుకో, ఎంత టెన్షన్. నిజమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారండి? అన్న నువ్వు ఉంటావు, ఏదో అర్థమయ్యేటట్టు 4 మొక్కలు చెబుతావంటే నువ్వేమో ఎటో పోయావు. ఇది తీసుకొచ్చినోడేమో మరి ఎవరు కొత్త వాళ్ళు మాట్లాడారు, వాళ్ళేమో సగం అర్థమయ్యి సగం అర్థం కాక వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఆయన ఎవరో ఉంటాడని తెచ్చావు, ఈయనెవరు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు నేను ఎటో వెళ్ళాను, నిలబడి వాక్యం చెప్పి ఆయన, మీరేం టెన్షన్ పడద్దు, అన్న వస్తాడులే, ఫలానా పని మీద వెళ్ళాడు అంటే, వస్తాడుగా అంటే పక్కనోడికి చెప్తున్నాడు, వస్తాడులే ఆగు. నేను వచ్చేదానికి 10 నిమిషాలు, పావు గంట, అరగంట లేట్ అవుతుంది అనుకో, ఈమని చెప్పే ప్రసంగం వినరు. కారు సప్పుడు కీ అని వినపడింది అనుకో, వేరే కారు అనుకో, సప్పుడు వినపడగానే వచ్చాడని చూస్తారు, అది కాదనుకో వేరే వాళ్ళ కారు అటుపోయిందనుకో, ఇప్పుడే కొడుతుంటాడు ఆయన అని. ఎంత వేదన కదా, కాదా? అవునేనా? అవునే. సడన్గా ఇటు పక్క నుంచి వచ్చాను అనుకో, ఇంకా మీ కళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తాయా? షాలేమన్న కోసం నిరీక్షించాం, షాలేమన్న వచ్చేసాడు, అది ఇక దేవునికి స్తోత్రం అనుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నా కోసం చూసిన నువ్వు నేను వచ్చినా కూడా ఇంకొకరి కోసం చూస్తుంటావా? అవసరం లేదు. యేసయ్య వస్తాడని ఎదురు చూస్తున్నావు, ఆయన వచ్చిన తరువాత ఇక నిరీక్షణతో పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను మనం చూస్తాం, ఆయన తెచ్చే రాజ్యాన్ని అనుభవిస్తాం, ఆయనతో కలిసి పాలిస్తాం, ఆయనతో కలిసి నిత్యత్వంలో యుగయుగాలు ఏలబోతున్నాం అని విశ్వసించి పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షించి ఎదురు చూశాం. రానే వచ్చాడు. మన విశ్వాసంతో ఎదురు చూసిన వాడు మన కళ్ళ ముందు కనపడితే ఇక నువ్వు నేను విశ్వసించుచున్నాను అని చెప్పడానికి ఇక అర్థమే లేదు.
అదృశ్యంగా ఉన్నప్పుడైతే నేను విశ్వసిస్తున్నానంటే అర్థం ఉంది. అదృశ్యంగా ఉన్నవాడు నీ కళ్ళ ముందు దృశ్య రూపంలో ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ నా మీదే చెబుతా, షాలేము రాజు అనేవాడు రాకముందు వస్తాడు అని విశ్వాసం ఉంచితే అర్థం ఉంది. నేను వచ్చి కళ్ళ ముందు నిలిచిన తర్వాత ఇప్పుడు నీవు వచ్చావని విశ్వసించుచున్నాను అంటే అది విశ్వాసం ఎందుకు అయింది? అయిద్దా? విశ్వాసం ఏముంది? వాస్తవం, వచ్చేసాను. కానీ రాకముందు మనం ప్రయోగించే దాన్ని విశ్వాసము అంటారు. వచ్చిన తర్వాత ఇక విశ్వాసంతో కూడా పని లేదు. ఎంతమందికి అర్థమైందో మరి మా రాజులు, మా తల్లులు? అర్థమైందా అమ్మా? ఆయన వచ్చిందాకా కొద్దిగా ఎదురు చూడండి, నిరీక్షించండి, విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. ఎన్నన్నా రానియండి, అన్నీ మన భద్రతకేనని గుర్తెరిగి నిబ్బరముగా ఉండండి. ఏది మనకి పరందింటిగా ఉండదు. వచ్చింది వచ్చినట్టు ఓ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళిపోయిందిలే అమ్మాయి, ప్రశాంతత వచ్చింది అనుకోవటం లేదు, మళ్ళీ ఇంకోటి కొత్తది రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి ఈ పరంపర నడుస్తూ ఉంటుంది. కాబట్టి మెంటల్ ప్రెజర్ వదిలేసేయి. ఎందుకంటే నా అవసరాన్ని బట్టి రప్పించేవాడే తప్పించగల దేవుడు. నాకు రప్పించేవాడే నన్ను తప్పించగల దేవుడు. రప్పించాడు అంటే నా మంచి కోసమే, నా భద్రత కోసమే. నాకు డోస్ ఎక్కువ అవుతుందంటే ఆయనే తీసేస్తాడు. అంతేనా? జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తారు డాక్టర్లు. బాగుంటుంది ఆ ఇంజెక్షన్. ఎవరన్నా ఎప్పుడన్నా ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆహా ఎంత బాగుంది అన్న ఎప్పుడన్నా అంటారా? ఎంత బలవంతుడు కూడా అవునా? ఆటోమేటిక్గా ఫేస్ అనరా అట్లా అంటారా? సూది దగ్గర రానంత వరకే. కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద సూదులతో చేస్తారు. ఆ సూది గుచ్చుతూ ఉంటే చేతిలో బలవంతుడైనా కూడా నొప్పులు తగ్గే మందు ఎక్కిస్తారు ఒక్కోసారి ఇంజెక్షన్ ద్వారా. నొప్పి తగ్గే మందు ఏమి నొప్పో కదా? చేయలేదా మీకు ఎప్పుడు? చాలాసేపు ఆ నొప్పి పోదు, రుద్ది 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 ఎంత డోసు ఎక్కించాలో అంతే ఎక్కించాలా. డోసు డబల్ ఎక్కించాడు అనుకో, జ్వరం నొప్పుల సంగతి అట్టుంచి అడ్డం పడతాడు. అవునా? అందుకని డాక్టర్ గారు పద్ధతి ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి ఇంజెక్షన్ చేస్తాడు. అవునా? మనుషుడే అంత జాగ్రత్త తీసుకుంటే యేసయ్య మాత్రం డోసు ఎక్కువ ఎందుకు ఎక్కిస్తాడు? మనకి ఎంతవరకు ఇంజెక్షన్ అవసరమో అంతవరకు. అసలు ఇంజెక్షన్ లేకపోతే మనకు వచ్చే జ్వరాలు తగ్గవు. కనుక అప్పుడప్పుడు మనకి జ్వరాలు వచ్చేది ఖాయం, మనకి ఇంజెక్షన్లు ఖాయం. పాడు కాకుండా, పతనం కాకుండా మనం భద్రతలో ఉండున్నట్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. భూమి మీద ఉన్నంత వరకు నిలిచేవి విశ్వాసము, నిరీక్షణ. పరలోకం పోయిన తర్వాత కూడా ఉండేదేది? ప్రేమ. ఇక పరలోకంలో నిరీక్షణకి విశ్వాసానికి అవసరం లేదు. పరలోకం పొందేంత వరకే అవి రెండు, పొందినాక అవసరం లేదు.
కానీ పరలోకంలో కూడా ఉపయోగపడేది, అవసరమైంది ప్రేమ. కాబట్టి ప్రియులారా, ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి కలత చెందకండి, కృంగిపోకండి. మళ్ళా చెప్తాను, నిన్ను క్షేమంగా కాపాడేవి అవే. ఏవి? శ్రమలు. నీలో ఓర్పును రెట్టింపు చేసేది శ్రమలే. నీకు విధేయత నేర్పేది శ్రమలే. నిన్ను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్పు తీసుకొచ్చేది శ్రమలే. అరే, ఏవి ముఖ్యమైనవో అవే వద్దంటావు, అవే తొలగిపోవాలని మొత్తుకుంటావు. చిరునవ్వు నవ్వో. ఎందుకంటే శ్రమ పడుతున్నానన్న పేరే కానీ నువ్వు అసలు నిన్ను, నీ బరువుని మొత్తాన్ని మోస్తుంది నా యేసయ్య. నువ్వు చెప్పగలవా? ఎన్నో తప్పించుకున్నావు. నీ స్వశక్తితోనా లేకపోతే యేసయ్య కృపతోనా? ఆయన సాయం లేకుండా నువ్వు తప్పించుకున్నావా? లేదన్నా అంటే చేయొచ్చు. ఆయన కృపతోనే కదన్నా, లేకపోతే ఎక్కడ? కొంతమంది చేతులు ఎత్తలా. ఏమ్మా నువ్వే గెలిచావా? నీ జీవితంలో ఎదురైన శ్రమలన్నింటిలో నువ్వే గెలుచుకుంటూ వచ్చావా? నిన్ను నువ్వే కాపాడుకున్నావా? నో, ఆయనే కదా. మరి ఇంతకాలం కాచినవాడు, ఇంతకాలం మోసినవాడు ఇప్పుడు వదిలేస్తాడా? లేదన్నా, వదలడో. చేతులు ఎత్తి చెప్పండి, నమ్మకం ఉందా? ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. ప్రార్థన చేద్దాం. నీ హృదయం దేవుని మీద ఆనుకొని నిబ్బరంగా ఉండునట్లు ప్రభు వైపు చూడు. విశ్వాసంతో చూడు, విశ్వాసంతో చూడు. నిజంగా నిన్ను గాయపరిచి సంతోషిస్తాడా? నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టి ఆనందపడతాడా? బాధను తాళలేక నువ్వు కన్నీరు కారిస్తే నిన్ను చూసి ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. నిన్ను ప్రేమించిన ప్రభు నీ శ్రమను చూసి సంతోషించువాడు కాదు. మరి అంత బాధపడేటప్పుడు ఎందుకు అనుమతించాలంటే నీ క్షేమాన్ని కోరే, మన క్షేమాన్ని కోరే. యేసయ్యా, నా బరువంతా, నా భారమంతా నీ మీదే మోపుకుంటున్నాను. ఏది వచ్చినా ఏది పోయినా నిన్ను వదిలిపెట్టేది లేదయ్యా. నీతోనే నా జీవితం. నాకు విశ్వాసం ఉందయ్యా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా, భవిష్యత్తులో నాకు కూడా నెమ్మది గల దినములు రప్పిస్తావు. నాకు ఎంతవరకు ఈ శ్రమ అవసరమో అంతవరకు అనుమతిస్తావు. ఇంకా నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు నీవే తొలగిస్తావు. నా భారమంతా వహించే, సహించే, భరించే దేవుడవు నీవు నాకున్నావు. నాకు భయం ఏంటి ప్రభువా? ఎవరి ప్రేమో నాకు దక్కలేదని నేనెందుకు బాధపడాలి? ప్రార్థన చేయి. కొంతమంది అండి, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, అసలు నేను ఎందుకు బతకాలి?
ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, చస్తే పోయిద్దని మాట్లాడుకుంటుంటారు కొంతమంది తమ మనస్సులో. ఎవరు ప్రేమ కావాలి నీకు? మనుషుల ప్రేమ స్థిరం కాదని తెలియదా? ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా అపారమైన ప్రేమ కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకం మొత్తం నిన్ను మరచిన యేసయ్య మరిచిపోడమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. తమ్ముడు, చెల్లి, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, నీ కొందనాలు ప్రభువా. ఈ పునరుద్ధానపు వేళ మేము ప్రార్థించిన రీతిగా, నీ మాటల కొరకు కనిపెట్టుకున్న రీతిగా నీవు సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలసిన గుండెను సేద తీర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో ఆదరణ కలిగించే మాటలు, హెచ్చరిక మాటలు మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో నైనా స్థిరమైన మీ మూడని విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నైనా కడ వరకు మేము కాపాడుకోవాలని మీరు తెలియజేసినటువంటి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసానికి ఎదురవుతున్న పరీక్షల్లో మీరు మాకు తోడుగా ఉన్నారని, ఎటువంటి అపాయమైన మేము భయపడాల్సిన అవసరం లేదని, నేను అవసరాన్ని బట్టి నేను అగ్ని వంటి శ్రమలు కలుగు చేసి అందుకు రెండంతలుగా దీవించే దేవుడుగా నువ్వు ఉన్నావని తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు. మాట్లాడిన ఏ విషయం కూడా మేము పోగొట్టుకొనక మా హృదయం ముందుకు భద్రపరుచుకునే దానికి సహాయం చేయండి. ఈ ఆత్మీయ యాత్రలో ప్రభు అనుదినము మా విశ్వాసాన్ని కలుగుతున్న పోరాటాలలో ఆ సమయాల్లో ప్రభు ఈ మాటలు గుర్తు తెచ్చుకొని మా విశ్వాసాన్ని కాపాడుకునే కృప దయచేయండి. నీ యందు మీ ఉంచిన నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచదు గనుక ఈ నిరీక్షణ కడ వరకు కాపాడుకునే కృప దయచేయండి. ఆయన అంతమ మట్టుకు మాలో ప్రేమను ప్రజ్వలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రేమనైనా నీ వలె మేము ఈ లోకంలో బ్రతికే కృప దయచేయండి. నేను వినపడ్డ ఏ మాట కూడా వ్యర్థమైపోకుండా నీరు కట్టి ఫలింప చేయండి. అపవాది దొంగలించకుండా నైనా ధైర్యంతో మేము ముందుకు కొనసాగే కృప దయచేయండి. వారి క్రియలో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ దాసును వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు బలముగా మీరు వాడుకోండి ప్రభువా. మంచి ఆరోగ్యమును, శక్తిని, ఆయుష్నిచ్చి ఇంకా ఈ విలువైన విషయాలు, ఇలాంటి నైనా ఆత్మీయ విషయాలు మీరు మాకు తెలియచేయండి. నైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. రైట్, మీ అందరి కొరకు ఒక్కటే ప్రార్థన చేస్తాం. తలలు వంచి కళ్ళు వేయండి కొద్దిగా. ఈ మీటింగ్స్ అయిన దాకా రాత్రి వచ్చింది, రాత్రి గడిస్తే ఏమొచ్చింది? పగలు వస్తుంది. అమావాస్య వచ్చింది, వచ్చిన అమావాస్య అలానే ఉంటుందా? ఉండదు. పౌర్ణమి వస్తుంది కదా. నీ జీవితంలో కూడా అంతే. ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, స్థిరంగా ఉండవు, తీసేస్తాడు.
వాటి కాలమందు వాటిని తొలగించి సమాధానకరమైన దినములు, క్షేమకరమైన దినములు నీకు రప్పిస్తాడు ఆయన. కాబట్టి రెండు అనుమతించేటువంటి ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి హత్తుకో. ఎన్నైనా పడు, యేసయ్యను మాత్రం వదలొద్దు. ఆమేన్.